పూంచిలో ఉండగా అమ్మ చిన్నపిల్ల 2 ఏళ్ళు అంటే తన తలంటి పోసాను నేను. తలంటి పోసాను. పోస్తే ఏం చేస్తుంది, జుట్టు బాగా ఉండేది, బాగా అసలు పుట్టినప్పుడు దాని పెద్ద జుట్టు ఇక్కడ దాకా వచ్చేది. తలంటి పోసినప్పుడు దాని ఇంత ఉంది, ఇది తెల్లగా సన్నగా ఉండేది పిల్ల. నేను పట్టుకుని ఉన్నాను. కోత ఎప్పుడు వచ్చిందో నా ఒళ్ళో నుంచి తీసేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యో పిల్ల అనుకుంటే ఎదురు ఉండే చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు మొదట్లో కూర్చుని ఒళ్ళో పెట్టుకుంది. ఇంకా ఏం చేయాలి, నేను మాధు చూస్తుంటే పక్కన వాళ్ళు ఉన్నారు, పంజాబీస్ ఉంటారు పక్కన. అప్పుడు ఆ ఫ్యామిలీస్లో వాళ్ళు వచ్చారు. వస్తే అదేం చేస్తుంది, ఇట్లా పెట్టుకుని దాన్ని పేరు చూస్తుంది. రోజు వాళ్ళు ఏం చేస్తారు, ఎట్టాగమ్మా అంటే ఒక అర్థం వేస్తారు దాని ముందర. అర్థం తీసుకుంటే చెట్లోకి వెళ్ళిపోయిందా లేకపోతే అక్కడే ఉందా? చెట్టు దగ్గరే కూర్చుంది, అదేం కదలట్లేదు. పిల్లలు ఒళ్ళో పెట్టుకొని చక్క కాళ్ళ మధ్యలో పెట్టుకొని పేరు చూస్తుంది. ఇట్లా చూస్తుంది. చూస్తుంటే ఏం చేసింది, వాళ్ళు ఏం చేసి అర్థం తీసుకొచ్చి పడేశారు. అదేం చేసింది, చూసి అర్థం ఒక చూసింది. అర్థం తన మొహం కనబడింది. వెంటనే ఈ తీరు తీసేది అర్థం పట్టుకుంది. అర్థం పట్టుకుని మొహం చూసుకుంటుంది. అది అయితే అమ్మ పడిపోయిందా? అమ్మ పళ్ళ, అమ్మ ధైర్యంగానే ఉంది. రామ్మ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసాం మా దగ్గరికి. అయితే బేబీ కాదు, బేబీగా. అమ్మ ఇప్పుడు ఏ ఏజ్? 2 years. అంటే మేము వెళ్ళినప్పుడు 81లో ఉన్నాం అక్కడ. 78 చివరిలో పుట్టింది కదా, అంటే 2.5 ఏళ్ళు ఇంచుమించు అని వచ్చేసేసింది. అంటే అక్కడ బాగా మంచిగా ఉంటుందా? అక్కడ బాగా ఇది చల్లగా ఉంటుంది వాతావరణం. రోజు పొద్దున పూట 8ంటికి నడిపేవాడు తాతయ్య మిలిటరీకి. వెళ్ళిపోయి ఆయన వచ్చేది 12, 1 గంటకు 2ంటికి వచ్చేవాళ్ళు. వెళ్ళరన్నమాట. 2ంటికి చాలా తెలిసేవాళ్ళు. అక్కడి నుంచి పెద్ద వర్షం కురిసేది. రోజు వర్షం ఉంటుంది. వర్షం ఉంటే పిడుగులు కూడా పడతాయి. బట్టలు వేసుకునేవారు? బట్టలు ఎట్లా వేసుకునేవాళ్ళు? బట్టలు అంటే వేసుకోవడం లోపలే, ఇంకా బాగా ఎండ వచ్చాడు బయట వేసుకోవడం, లేకపోతే లోపలే. అయితే ఆ టైంలో ఏం చేసేది, వర్షంలో పిడుగులు కాదు వడగడ పడేవి. వడగడ పడిన తర్వాత మళ్ళీ రాత్రి 6 ఆ ప్రాంతానికి మళ్ళీ ఎండ వచ్చేది. 9 దాకా ఎండ ఉండేది. రాత్రి 9 దాకా ఎండ ఉండేది. అందుకని ఏం చేసి మాకు కరెంటు అక్కడ అలవాటు అయిపోయింది. ఆ చెట్టు కింద కూర్చొని చూసి అప్పుడు మేము పిల్లలు తీసుకొచ్చినా అది వెళ్ళిపోయింది. అది భలే భయం వేసిన వాడు అసలు ముందర. అది ధైర్యంగా వెళ్ళింది కూర్చోటానికి, ఏడవలా, నలుగుతూ కూర్చున్నప్పుడు. అంటే ఒక కుక్క వచ్చేది మా ఇంటికి. ఆ కుక్క రోజు వీళ్ళు ఏం చేశారంటే రొట్టెలు కాల్చేవాడు. ఎక్కువ గోధుమ పిండి కదా, అన్నం ఉండేవాళ్ళం కాదు. ఇది కూడా అక్కడ ఉండేటప్పుడా లేకపోతే నార్మల్గా ఇంట్లో ఉండేటప్పుడా? అంటే కాశ్మీర్లో ఉన్నప్పుడా లేకపోతే పూంచిలో ఉన్నప్పుడే? పూంచిలో ఉన్నప్పుడు ఏమని చేసింది, ఒక కుక్క అలవాటు అయింది. రోజు రొట్టెలు వేసేవాళ్ళం. ఆ కుక్క ఏం చేసి బాగా లావుకుంటుంది, బాగుంటుంది కుక్క. ఇంకా వేరే ఆడుకుని రోజు సాయంత్రం కూడా ఎండ ఉంటుంది కదా, ఇది వచ్చిన తర్వాత పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళేవాళ్ళం నడిచి. ఓకే, జమ్మూ తావి ఎక్స్ప్రెస్ ఎక్కాం గుంటూరు నుంచి. పిల్లలకి ఏమైనా అన్నం తీసుకున్నాను కాస్త మజ్జిగ వేసుకొని. ఆ ట్రైన్లో 3 రోజులు ఉన్నాం. పిల్లలు వాళ్ళకి ఢిల్లీ దిగిన తర్వాత ఢిల్లీలో ఏం చేశాను, స్టేషన్లో అన్నం వండి పెట్టాను. కుక్క తీసుకెళ్ళా. అన్నం తీసుకెళ్ళారా? అన్నం బియ్యం తీసుకెళ్ళాను. అప్పుడు నా తాతయ్య గారు ఏం చేశారంటే టికెట్ ఇంకోటి మార్చుకోవాలని న్యూఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో మమ్మల్ని దించేసి స్టేషన్లో టికెట్ ఇంకోటి మార్చుకొచ్చారు అనమాట. ఇంకోటి కొనాలి జమ్మూ దానికి. అది కొనుక్కొచ్చేస్తున్నప్పుడు అన్నం వండేశారు. ఇంకా పిల్లలు పెట్టుకోవటం, ఇంకా మళ్ళీ ఎక్కటం. అక్కడ జమ్మూలో దిగిన తర్వాత బస్సు ఎక్కాలి, పూంచి బస్సు. అదే లాస్ట్ స్టేషన్ అనమాట. ఇంకా మనకు అవతల ట్రైన్ లైనే లేదు. అక్కడ వచ్చే బస్సు ఎక్కితే ఆ బస్సు కొండల మీద ఎట్లా ఎక్కుతుందంటే అది మట్టి కొండలు. మట్టి కొండలు అంటే గుళ్ళు రాళ్ళు ఉంటాయి, మట్టి ఉంటుంది చుట్టూతా. ఈ వర్షం కురిస్తే రాళ్ళు మట్టి పడిపోతుంది, రాళ్ళు దొరుకుతూ వస్తాయి కిందకి. ఈ రూట్ ఏమైనా ఇటు ఉంటుంది, ఇటు పక్క కొండలు ఏమైనా ఎత్తుకుంటాయి కదా, ఇటు ఎత్తును ఒక పక్క లోయ మొత్తం, ఒక పక్క కొండలు ఆ రోడ్లు. ఇటు గోడ ఏం కట్టలేదు, మిలిటరీ వాళ్ళు గోడ కట్టలేదు. అప్పుడు వాళ్ళు పాపం లైన్లో వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా మంది సరుకులు తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు పడిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. ఎవరు పట్టించుకోవాలి ఆ టైంలో, పట్టించుకునేవాళ్ళు కాదు. సరుకులు అంటే వాళ్ళకి తీసుకెళ్ళాలి కదా, జమ్మూ పాకిస్తాన్ బోర్డర్ ఉన్నారు కదా వీళ్ళు.
ఆ పూంచినాకి వెళ్ళడానికి అక్కడికి భోజన సరుకులు అంటే దాని పేరేంటి గ్రోసరీ అంటారే అవి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే అక్కడ వంటలు చేసుకుంటారు కదా వాళ్ళు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు వాళ్ళు. అప్పుడు ఏంటంటే ఫీల్డ్ ఏరియాలో ఉన్నారు. ఫీల్డ్ ఏరియాలో అంటే వాళ్ళకి జీతంలో అంటే అక్కడ వాళ్ళు భోజనానికి ఖర్చు ఇస్తారు, వాళ్ళు అన్నీ ఇస్తారు మనకి ఫ్రీగా మిలిటరీ వాళ్ళకి. అటు తీసుకెళ్ళేటప్పుడు ఏమయ్యేదంటే స్లిప్ అయినప్పుడల్లా ఈ వ్యాన్ పడిపోవటం, చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. నాకు భలే తిట్టుకున్నాను అనమాట వెళ్ళి. అసలు మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్, అది ప్రైమ్ మినిస్టర్ చేయాలి పని, మిలిటరీ డిఫెన్స్ సర్వీస్ వాళ్ళని. అలా భయపడుతూ 24 days 24 hours 1 day మొత్తం కొండ మీద వెళ్ళింది బస్సు. పడిపోతూ ఉంటారు, భయం కదా. అంటే బస్సు మొత్తం పడిపోయింది, లేకపోతే పడితే బస్సు మొత్తం పోతా పడుతుంది. అట్లా వెళ్తున్నప్పుడు మనకేంటి కొండలు అంత దూరాన హిమాలయాలు కనపడేవి. హిమాలయాలు అంటే మన వెండి కొండలు అంటారు హిమాలయాన్ని. అడుగులాడుతూ ఈ మంచు మీద పైనుంచి ఎండబడి కలర్ వెండిలాగా తల్లలాడుతుండేది. చూస్తే వెండి కొండలు అంటారు దాన్ని. హిమాలయాల పిల్లలు చూపించాను నేను, చిన్న పిల్లలు కదా, చూడండి అదే హిమాలయాలు మనకు కనపడుతున్నాయని చూశారు. ఎంత అక్కడ ఏదో వెండి పెట్టేసి కొండ నట్టుండేది అనమాట. అలా వెళ్ళాం, చాలా బాగా భయపడుతూ వెళ్ళాం. వర్షం కురిస్తే రాళ్ళు కింద పడిపోతాయి. దిగిన తర్వాత వీళ్ళు టక్కొచ్చి తీసుకెళ్ళిపోయింది. అక్కడికి వెళ్తే కింద ఉండవు ఇళ్ళు, కొండల మీదే ఇళ్ళు, కొండల మీద రేకులు, కింద అన్నా మనం అలుక్కోవాలి మట్టి. అంటే వాళ్ళకి ఫీల్డ్ ఏరియాలో ఎమర్జెన్సీ కింద వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీస్కి ఇస్తారు. నేను తాతయ్య గారికి ఉంటే బాగుండక ఆపరేషన్ చేస్తా అంటే నేను వెళ్ళిపోయిన పిల్లలు తీసుకొని, నేను ఉండాలి. ఆ టైంలో పొద్దున పూట ఎంత నల్లాలని వాళ్ళు కొండల మించి వాటర్ అలా వచ్చేది, పెద్ద కొండల మించి వాటర్ వచ్చేది కిందకి. నల్లగా ఉండేది. నల్లాలు అంటే వాటర్ పడే చోట్లు అక్కడ అనేవాడు. ఎక్కువ వాళ్ళు పంజాబీ మాట్లాడేవాడు, పంజాబీస్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఆ టైంకి హిందీ పిల్లలకి కొద్దిగా హిందీ అంటే వాళ్ళకి స్కూల్లో జాస్తి రాదు, పిల్లలకి రాదు, పిల్లలు అక్కడ నేర్చుకున్నారు హిందీ. నేను హిందీ అప్పుడు పరీక్షలు రాసాను, నాకు తెలిసింది. నేను హిందీలోనే మాట్లాడేవాడు, నేను కూడా హిందీలో మాట్లాడేవాళ్ళు అక్కడంతా. అందుకని అందరూ బాబూజీ బాబూజీ అని పిలిచేవాడు. అప్పటి నుంచి అక్కడ అలవాటు అయిపోయి ఇంటికి వచ్చిన బాబూజీ అని పిలిచేదాన్ని. మీ తాతయ్య గారు 6 నెలలు ఉన్నాను కదా, లేకపోతే మామూలుగా ఏమండి అంటే పలికేవాడు కాదు, బాబూజీ బాబూజీ అంటే పలికేవాడు. అలా ఉండేది అనమాట. ఈ పొద్దున్నే తెల్లవారుజామున పొద్దున్న వెళ్ళాలి కదా, వాటర్లో చేయబడితే పౌలు వచ్చేది. అంత చల్లగా ఉండేది అనమాట వాటర్. అందుకని అక్కడ కట్టిపొలు తెచ్చిచ్చేవాడు వాళ్ళు. అవి వేసి పొయ్యి మీద మంట పెట్టి బాగా సలసలా కాగే నీళ్ళలో చేయబట్టచ్చు. అట్టా గిన్నెలు తోపోవటం వెళ్ళినట్టు తోవేదాన్ని. పిల్లకు కూడా అంత నీళ్ళు పోసేదాన్ని. చేస్తే మళ్ళీ బట్టలు దిక్కునేందుకు కావన్నా పైనుంచి వాటర్ అట్ట పడుతుండేది. కొండ మీద నుంచి వచ్చి కింద వచ్చి పడినా కింద బట్టలు ఉతుకున్నా ఉంటాం. రాళ్లలోనే బట్టలు ఉతుకున్నాం. సరే కోటేసుకోవాల్సింది, తలకి పీకి పెట్టుకోవాల్సింది. ఇండియాలో కోట్స్ ఉండేవా అప్పుడు కోట్స్ ఉండేవా? కోట్స్ ఉండేవి అక్కడ, అల్లించారు వీళ్ళకి, పిల్లలకి ఇద్దరికి కూడా. వాళ్ళ కోట్లు కూడా టోపీలు కూడా అల్లి పెట్టారు వాళ్ళు. ఎప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉందనుకో, మనం ఉంటే టాప్ లేదా పక్క ఇల్లు టాప్ మనకు కనబడుతుంది అనమాట. వీళ్ళు టాప్ ఎక్కి కూర్చొని ఆ దగ్గర ఉండేది. టాప్ ఎక్కి కూర్చొని ఆడవాళ్ళు మగవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళు సూదులు పెట్టి అల్లుకుంటూ ఉంటారు. అక్కడ ఎండ వస్తూ ఉంటుంది. అట్లా స్టెప్లుగా ఉంటాయి అన్నమాట ఇల్లు, ఒక చోట ఉండవు. నడుస్తూ ఉంటాయి బయట. మెట్లు కూడా ఎట్లుంటాయి అంటే కొండ మీద ఎక్కుతున్నట్టే, మనం గుడి కొండలు ఎక్కుతా అంటే ఎక్కుతున్నట్టు వెళ్ళాలి. ఎక్కడికక్కడ కింద రావాలంటే 2 డాబాలు దిగి రావాలి కిందకి. వాటర్ కూడా అట్టాకి తీసుకోవాలి. అయితే వాటర్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు ఈయన హవల్దార్ చేస్తున్నారు కదా, ఈయన కింద కొందరు ఉండేవాళ్ళు మిలిటరీ వాళ్ళు వాటర్ తీసుకొచ్చేవాళ్ళు పైకి, డబ్బాలతో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఒక నీళ్ళు. పోతే ఎక్కడికక్కడ మడులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఇంతవరకు వేరుగా ఉందనుకో, అక్కడ మళ్ళు వేసి తోటకూర అది పెంచేవాళ్ళు. వాళ్ళు ఇచ్చేవాడు తోటకూర. పెరుగుతుంది అక్కడ. అక్కడ నుంచి ఇంకో స్టెప్ అనమాట కిందకి. అట్లా ఎక్కడికక్కడ
చదరగా ఎక్కడ ఉండేది కాదు చోట కూడా. అలా పైర్లు పెంచేవాళ్ళు అక్కడ, మా పంట అది. అయితే ఈ ఈ స్నానం చేయించిన తర్వాత ఇంకా ఆయన వచ్చిన తర్వాత వంట చేసేదానిగా తినేది. తర్వాత కాయలు పుల్ల ఉండేవి, కాయలు కోసుకొచ్చేవాళ్ళం. ఏ కాయలు? ఏం కాయలు అంటే ఆలు బహార్ అంటారు. ఆలు బకరా ఇక్కడ మనకి జరాలు నోట్లో పెట్టుకోవడానికి ఇస్తాను. ఫ్రూట్, డ్రై ఫ్రూట్, పుల్లగా ఉంటుంది, పులుపు కాబట్టి తిరిగి కాకుండా. అవి అక్కడ చెట్లు ఇంత ధర ఉండేవి, అట్నే పండు ఉండేవి. అవి కోసుకున్న పుల్లగా ఉండేవి. ఒకసారి తీసుకొచ్చి ఆవకాయ పచ్చడిలాగా వేస్తారు. పచ్చడి కూడా ఇక్కడ కూడా పచ్చళ్ళు ఏమి ఉండవు ఇక్కడ దాకా అక్కడ. తర్వాత రోజు వాకింగ్కి వెళ్ళేవాడు పిల్లలు తీసుకు. అంటే రోడ్డు ఉండేది ఇక్కడ. ఇప్పుడు మెట్లు దిగొస్తాం కదా కిందకి, కింద రోడ్డు ఉండేది. అది కూడా ఏంటంటే చల్లగా ఉండేది. రోజుల్లో వర్షం కురుస్తుంది, ప్రతిరోజు వర్షం కురుస్తుంది. ఓ పక్క పూల చెట్లు ఉండేవి. గులాబీలు ఎంత చెట్లు ఉండేవి సార్, 2 అంతస్తులు 4 అంతస్తులు ఉండేవి గులాబీలు. బాగా పూలు ఉండేవి, ఇంత పూలు బాగుండేవి. అక్కడ పూలు కోసుకొచ్చేవాడు, పిల్లలు పూలు కోసుకొచ్చినవాడు. ఒక కృష్ణుడి విగ్రహం కొనుక్కొచ్చుకున్నాం పూలు పెడతానికి. ఆ టేబుల్ మీద పెట్టి దాని నిండా పూలు పెట్టేవాడు. అక్కడ ఇక్కడ సౌత్ ఇండియాలో లాగా బయట స్ట్రీట్ ఫుడ్ ఉంటుందా? అంటే బయట ఫుడ్ అమ్ముతారా? బయట ఫుడ్ అమ్మదు, మనం చేసుకోవటమే. అదంతా కొండల్లో కూడా కదా. ఆ పుంచ్ అనేది ఓ పక్క, అది ఒక దీవి లాగా ఉంటుంది, అటు చుట్టూతో కొండలే. ఈ కొండల మీదే ఉండేవాళ్ళు వీళ్ళు అందరూ. కింద షాపులు ఉండేవి, షాపులకి వెళ్ళి చేసే పాలు కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు. పాలు వాసన వచ్చేవి, పిల్లలు తాగేవాళ్ళు కాదు. అందుకని మేము విడిగా. ఎందుకంటే గోట్ పాలు కాబట్టి. గోవు పాలు కాదండి, అది బహుశా చల్లదనానికి మేము అనుకున్నాం కదా, గొర్రె పాలు ఇస్తున్నారేమో అనుకున్నాం. గొర్రెలు ఎట్టుండేవంటే జుట్టు బాగా పెరిగి ఇదిగా ఉండేవి. అంటే చల్లతనము, రోజు ఐస్ కొరవటం, పచ్చగడ్డి బాగా మేసేవి, పచ్చగా ఉంటుంది కదా, బాగుండేవి. దాని పాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అవి పిల్లలు తినేవాళ్ళు కాదు, తాగేవాళ్ళు కాదు. అందుకని ఆవు పాలు కొనుక్కొచ్చుకునేవాళ్ళం, పోయి కొనుక్కొచ్చుకుని ఆవు పాలు పెట్టేవాళ్ళం. అయితే కిందకి వెళ్ళినప్పుడు ఆ పూలు కోసుకొచ్చేవాళ్ళుగా ఈ దేవుడికి నిండుగా పెట్టేవాళ్ళు పిల్లలు. తర్వాత ఏంటి, ఆ కుక్క వచ్చేది. కుక్క వస్తే ఓ బంతి తీసుకొచ్చేవాళ్ళు. మా తాతయ్య బంతి తీసుకొచ్చారు, పెద్ద బంతి ఆడుకోవటం. అది వేస్తే కుక్క పక్కన తీసుకొచ్చి వాళ్ళకి వేసేది. అట్లా బాగా ఆడేవాళ్ళు. పెరేడ్ గ్రౌండ్స్, అది హెలిప్యాడ్ చోటుకి వెళ్ళేవాడు. పడిపోయిన హెలికాప్టర్ ఒకటి కొద్ది, దాంట్లో కూర్చొని ఆడుకునేవాళ్ళు. ఎప్పుడో పడిపోయింది, అట్లా తీయలేదు. దాంట్లో కూర్చొని ఆడుకునేవాడు వీళ్ళు. వీళ్ళతో పాటు కొందరు పిల్లలు వచ్చేవాడు అక్కడికి. అట్లా 9 దాకా తిరిగేవాడు. ఎండ 9, రాత్రి 9 దాకా ఎండ పోయేది కాదు. అట్లా ఆడుకునేవాళ్ళం, ఇంటికి వచ్చేవాళ్ళం. అది ఒక పెద్ద బాగా జరిగింది. అయిన తర్వాత ఇంకా ఈయనకి మిలిటరీ నుంచి ఇంకా నా సెలవు అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా 3 నెలలు పెట్టాను. 3 నెలలు పెట్టేళ్ళని 3 నెలలు పెట్టిన తర్వాత పెట్టేసేసి ఇక్కడ పిల్లలు తండ్రి లేకుండా ఉండటం, ఇక్కడ ఎవరు చుట్టానికి వెళ్ళలేదు కదా, కానీ వాళ్ళు కమాండర్ నేనే పెట్టాను ఎట్లా అక్కడ. నేను తీసుకెళ్ళిపోతాను. ఆ పరిస్థితి భయం వేసేది, ఎందుకంటే ఎప్పుడు లోయలో పడుతుందో తెలియదు. మనం అనుకోకూడదు అనుకో, సైన్యంలో ఉన్నారు కదా, అట్లా తలచకూడదు, ఎవరైనా చేయాల్సిందే కదా పని. అందుకని పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు, నేను ఒక్కదాన్ని చేయటం ఇంకా కష్టం కాబట్టి 18 years అయిపోయినాయి. అప్పటికి 18 years అయిపోయి సర్వీస్, పెన్షన్ కూడా సర్వీస్ వస్తుంది మనకి. చూసేవాళ్ళు లేరని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే పాప వాళ్ళు నేను వచ్చే లోపల ఇచ్చారు, తీయాలి పోమని. అయితే మీ ఇద్దరికైనా లేకపోతే అందరికీ కాదు, అవసరమైన వాళ్ళకి ఇస్తారు. అంటే నేను చెప్పాను మాట, వాళ్ళ నాన్న ఫాదర్ మదర్ లేరు కదా ఆయనకి, నేను పిల్లలు పెట్టుకొని ఉండాలి. ఇటు మదర్ సైడ్ ఎవరితో అంటే పెళ్లిగాని పిల్లలు ఉన్నారు, వాళ్ళు. అందుకని ఏం చేశాను, ఆయన్ని తీసుకొచ్చుకుంటే ఒక చోట ఒట్టో కూడా బాగుండలేదు అన్నారు కదా, అది ఆపరేషన్ చేయాలన్నారు. చేయించుకుంటానని చెప్పి పెట్టుకుంటే ఇచ్చారు. ఇస్తే అప్పుడు సామాను మొత్తం తీసుకొని వాడు కమాండర్ ఎక్కడంటే పైవాళ్ళు ఎందుకయ్యా హవాదారు వచ్చింది శుభ్రంగా ఉంటే నీకు పైకి వస్తావు అట్లా అంటే చెప్పారు. మా ఇబ్బందిగా ఉంది, ఏమనుకోక మాకంటే మేము వెళ్ళిపోతానని అప్పుడంతా సామాను తీసుకొని వచ్చేసాం అన్నమాట. అప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ మేము ఆ ట్రైన్ అక్కడ ఇంకొన్ని ఫెసిలిటీ ఉంది మనకి. జబ్బులు చేస్తే వాళ్ళకి క్వార్టర్స్లోనే గవర్నమెంట్ వాళ్ళు మిలిటరీ వాళ్ళకి ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు ఫ్రెష్గా ఇస్తారు. అప్పుడప్పుడు ఏం చేస్తారు, సినిమా చూపిస్తారు. సినిమా హాస్టల్గా
అందరిని పిలిచి అక్కడేనా ఒక ఇది పెట్టి ఇక్కడ పెడితే ఆమె టీవీలో ఆడింది పెట్టేసేసి అందరినీ సినిమాలు చూపిస్తారు, కూర్చొని సినిమాలు చూస్తారు. అప్పుడు ఏదో చిన్న గుర్తులేదు నాకు, ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోలే. సినిమాలు చూపించేవాడు. ఆ సినిమాలు చూపించేవాడు పిల్లల్ని ఎత్తుకెళ్ళటానికి ఏంటి అంత ఒకళ్ళకొకళ్ళు దిగాలి కదా. వాళ్ళు వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అంటే వీడికి వచ్చేసేవాడు వచ్చి ఉద్యోగాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళేవాడు. ఫ్రెండ్స్ ఉద్యోగస్తులే అక్కడ ఉద్యోగస్తులే ఉండేదా క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. బహించి అని పిలిచేవాడు. వాడు పంజాబీ డ్రెస్ ఇచ్చి నన్ను వేసుకోమని నా చేతి వాడు కట్టుకునేవాడు. అంటే ఫన్ కోసం ఫ్రెండ్షిప్ ఆడవాళ్ళు. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసాక వచ్చేటప్పుడు వర్షం కురిసింది. రాళ్ళు వీళ్ళు పడి మనిషి బస్సు ఆగిపోయింది. వచ్చాట మధ్యలో బస్సు ఆగిపోయింది. కొండలు రాడు పడి అడ్డం వచ్చేసింది ఆ రూట్కి. ఒక 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బస్సు ఆ రాళ్ళని తీసేసిన తర్వాత వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగం వస్తుందేమో అనుకున్నాం కానీ ఉద్యోగం రాలేదు. అప్లికేషన్ చేసినా ఏవి కుదరలేదు. తర్వాత ఏంటంటే ఒకసారి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎక్స్ సర్వీస్ అని పోస్ట్ ఉందంటే సరే నీకు ఇబ్బంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డు కావాలి మా తెచ్చినందుకు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరకి మా చిన్న తమ్ముడికి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోతే నేను అన్నాను కదా నాకు వద్దులేండి మా తమ్ముడికి పంపించి మా వారికి వద్దు, నాకు ఉద్యోగం ఉంది కదా, ఇద్దరు బతుకుతాం అట్టపడు, నాకు ఇద్దరు ఆడపిల్లలే కదా బతుకుతాము, వాడికి పెళ్లి చేస్తే వాడికి ఉద్యోగం లేకపోతే కష్టం అని చెప్పి వాడికి ఏమని చెప్పి ఉద్యోగానికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర చెప్పా. వాడు ఏం చేశాడు, వాడికి లేదు మాకు లేదు. వాడికి ఇస్తాడు నెంబర్ పంపిస్తే కానీ ఇతర ఇంటర్వ్యూ జరగదు. వాడికి ఇస్తాడు ఉద్యోగం అనుకుని మేమేం చేశాను మా డిపార్ట్మెంట్లో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. వాడి కోసం అని డీసీ గారితో చెప్పించడానికి మినిస్టర్ దాకా వెళ్ళాం. చీఫ్ మినిస్టరు ఆయన మా ఇంటి ఎదురుగుండా ఉన్న భాస్కర్ నాది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు. అప్పుడు వాడి కోసం అని అక్కడికి వెళ్ళి ఇట్లా సంగతి అన్నయ్య అనిపించేవాళ్ళం. అన్నయ్య వాడికి ఉద్యోగం కావాలంటే అలా ఎవరితో చెప్పాలమ్మా అంటే మా డీసీ గారితో చెప్పండి. డీసీ గారితో డీసీ ఏం చేశాడు ఇస్తాను తెచ్చుకునే నెంబర్ అంటే వీడికి ఉద్యోగం వస్తుందని తెలిసి ఏం చేశారు ఆ నెంబర్ రాకుండా చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వచ్చేది మా వాడికి, అది తాతయ్యకి రాకుండా ఇంకా వాడికి ఇవ్వమనేటప్పటికి ఎవడో వచ్చి నెంబర్కి డబ్బులు కట్టేసేసి మాకు ఇవ్వకుండా మాకు నెంబర్ పంపించలా. అందుకని వాడికి ఉద్యోగం రాదు. అప్పుడు అంటే కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోయిందనమాట. తర్వాత మా డిపార్ట్మెంట్లో వచ్చేసినాక తను ట్రై చేసుకోవడానికి ఏమీ కుదరలేదు, తను ఖాళీగా ఉన్నారు. అమ్మమ్మ మీరు కోత కదా చెప్పాలి, అందరూ వెయిట్ చేస్తున్నాం. అప్పుడు శ్రీష్కి చిన్నపిల్ల కదా, ఎండాత 2 ఏళ్ళు ఎక్కువ ఉండు, 3 ఏళ్ళు ఉంటాయి. స్నానం చేయించి కరెంటు పోసాను. జుట్టు బాగా ఉంటుంది దానికి. అప్పుడు ఆ తల తోలేదు, ఇంకా అది పోసుకొని తెల్లగా సదా ఉండేది. ఇంకా బట్టలు కూడా ఇలా ఆ పండు నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాను కానీ నా దగ్గర నుంచి కోతి తీసుకెళ్ళిపోయింది. ఇంతెత్తుంది ఆ కోతి, పట్టుకొని తీసుకెళ్ళి అది ఎదురుకుంటా ఇంటూ చెట్టు ఉందన్నమాట, ఇంటికి ఎదురుకుంటా. ఆ చెట్టు కింద ఆనుకొని కూర్చుని, చెట్టుకి ఆనుకొని కూర్చొని ఒళ్ళో దీన్ని పెట్టుకొని పేల్చిస్తోంది. ఏం చేయాల్సి అర్థం కాదా. ఆ మాదిరి గిరిగిలాడిపోతుంది పక్కన. అమ్మ చల్ల అప్పుడు ఏమని చేస్తానంటే పక్క వాళ్ళు నడితే ఎట్టాగంటే నడితే వాళ్ళు వచ్చారు. భయించి వచ్చాడు, హిందీలో మాట్లాడేవాళ్ళు కదా. పిలిస్తే ఏం చేయాలంటే అప్పుడు ఏం చేశారు, అద్దం తీసుకొచ్చి దాన్ని ముందు చేశారు. ఇట్లా చూపించారు. అది వాళ్ళు చూడలేదు, అద్దం వేసారు. అద్దం వేయగానే అద్దం తీసుకుంది. అది చూసింది అనమాట. చూస్తే అంత మొహం కనపడుతుందా, ఒక్క కోత ఎదురుకుండా ఉందని అనుకుందేమో నాకు తెలియదు. అద్దం తీసుకొని దీన్ని వదిలేస్తే సరేలే అద్దంలో మొహం చూసుకుంటా ఉంది. ఇది రాము అంటే బ్రతుకుంటూ వచ్చేసింది. అది మరి భయపడ్డాం అనుకో, అది ఇన్సిడెంట్ చెప్పుకోవడానికి బాగానే ఉంది కదా. కొన్నాళ్ళు హైదరాబాద్ మిలిటరీ క్వార్టర్స్లో ఉన్నాం వెళ్ళి. దీని చిన్నపిల్లప్పుడు పెద్దదానిప్పుడు ఎవరో చూశారు. ఇది పెట్టినప్పుడు నేను ఆఫీస్కి అయితే చూసేవాళ్ళు లేరు.
కొన్నాళ్ళు ఏం చేసిన ఆఫీసు తీసుకొచ్చుకోమన్నారు మా ఆఫీస్ వాళ్ళు. తీసుకెళ్ళారు. పసిపిల్లని తీసుకెళ్తే నడిచిపెట్టి బండి పీల్చుకొని తిన్నాను. పక్కన గుట్టలు పట్టుకొని తీసుకెళ్తే పాపం మా ఆఫీసు మంచోడు. ఆయన ఏం చేశారు, రికార్డ్ అసిస్టెంట్ దగ్గర రూమ్ ఉంది, అక్కడ పడుకోబెట్టుకోమా అన్నారు. పడుకోబెట్టిన దాన్ని మాట్లాడు ఇలా చూస్తూ తిరుగుతూ ఉండేది అటు ఇటును. నా వర్క్ నేను చేసుకుని వచ్చేటప్పుడు తీసుకొచ్చేదాన్ని అనమాట. అలా ఉంటూ ఉండగా నాకే విసిగిచ్చి ఇంకో తర్వాత ఎన్నాళ్ళు పెట్టుకున్నాడు. ఇంకో వాళ్ళ ఇంట్లో పెట్టాం తీసుకెళ్ళి. ఆయన మా ఆఫీస్లోనే ఉద్యోగం చేసేవాడు. అన్నయ్య అని ఆయన వైఫ్ని వదిన అనిపించాను. ఉంది కదా నా దగ్గర పెట్టమ్మా, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళడానికి మధ్యాహ్నం పూట అక్కడ పెట్టు, పొద్దున పూట వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్ని తీసుకొని ఇద్దరు పిల్లల్ని వాళ్ళ ఇంటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ వచ్చేవాడు తెచ్చిపోయేదాన్ని అనమాట. పాలు ఇచ్చేసి వచ్చినా పెట్టేది. ఎన్నాళ్ళు పెట్టుకుంటావు అని అప్పుడు మా వారు అన్నారు కదా, తాతయ్య అన్నారు కదా, నువ్వు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ నేను చెప్పిన జిల్లుమూడమ్మా దాని హోమ్ పోస్టింగ్ హోమ్ పోస్టింగ్ కోసమని జిల్లుమూడమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా సంగతమ్మ అంటే, నాన్న నువ్వు వెళ్ళు పర్వాలేదు మాదిరి బాగుంటుందని తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్తే ఆవిడ ఎందుకు కదా చాలా బాగా మాట్లాడాడు. దేవస్తో సమానం జిల్లుమూడు, అది కూడా ఒక పల్లెటూరు నాటిలు. తను ఒక బ్రాహ్మణ్స్లో పుట్టి చిన్నప్పటి నుంచి దైవము అది ఎట్లా అనుకొని ఆవిడ పిల్లలకు అన్నది అందరు ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు అయింది. అమ్మవారు అంటే ఆవిడ ఏం చేసిందంటే చిన్నప్పుడు ఇప్పుడు నీ ఎంతప్పుడు నీ ఏసప్పుడు కానీ అంతకంటే ముందర కానీ ఆవిడ కూడా దైవం వచ్చింది మొదటి మీదకి. పెళ్ళయింది, పిల్లల్ని కానీ 2-3 పిల్లలు ఉన్నారు అనమాట ఆవిడకి. దైవం అంటే గాడ్. ఆవిడ అన్నీ కూడా మంచి పనులు చేసేది. ఒకరోజు అవి కూడా చెప్పాలంటే మరి కష్టం అవుతుంది. అది ఆవిడ కథ చెప్తే నగలన్నీ కూడా ఒక ఆయన అడిగితే ఇచ్చేసింది. ఇచ్చేసేసిన తర్వాత వాటి కళ్ళు పోయినాయి. దొంగ నగలు ఇచ్చేసింది. కళ్ళు పోతే ఆయన తీసుకొచ్చి ఆ కాళ్ళ మీద పెట్టేసేసి, అమ్మా నువ్వు దేవతలు అనుకోలేదు, నేను దొంగలు ఇచ్చాను అతను. ఆయన్ని కూడా కొడుకులాగా చూసింది. నీకు అవసరమా, నగలు కావాలా, చిన్నప్పటి నుంచి అంత ప్రేమ అనమాట మనుషులు అంటే. తర్వాత బీద వాళ్ళందరికీ అన్నాలు పెట్టించింది. తన ఆస్తి ఇచ్చేసి బీద వాళ్ళు అన్నాలు పెట్టించి ఇప్పుడు గుడి కట్టారు చెల్లెమ్మడు. ఆవిడ దగ్గర నేను అప్పుడప్పుడు పెడుతూ ఉండేదాన్ని. అంటే ఆవిడ నాకు ఎంతగా ఇష్టం అంటే ఆవిడ దేవతగా ఎంతో మంది దగ్గర తీసి సేవ చేసి వాళ్ళకి అన్నాలు పెట్టి వాళ్ళ చదువులు చెప్పించి స్కూల్ ఓపెన్ చేసింది, పెద్ద కాలేజీలో ఓపెన్ చేసింది అక్కడ బాపట్ల దగ్గర చెల్లెమ్మడి. ఆవిడ అమ్మ అని పిలిచేది అనమాట. ఎవరినైనా అమ్మ ఇల్లు అనేవాడు. ఆ ఇల్లు అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తే హోమ్ పోస్టింగ్ రావట్లేదు, పిల్లకి ఏమైనప్పుడు జ్వరంగా ఉందమ్మా, అందుకని నేను 15 రోజులు కానీ వచ్చాను, అందుకని తీసుకొచ్చానంటే తాతయ్యని నేను అన్నా అంది. అవును అమ్మ అన్నారు. అంటే భోంచేసి వచ్చారా అంది. భోజనం అక్కడ చేయకపోతే మాట్లాడతా ఆవిడ. అంటే భోంచేసి చేయలేదమ్మా అంటే మీరు భోంచేసి రండి అంది. మేము భోజనానికి వెళ్ళి వచ్చాం. వచ్చిన తర్వాత కాఫీ తీసుకొచ్చేయమని వాళ్ళు ఆవిడకప్పుడు పెద్ద ఆవిడ 60 ఏళ్ళు ఉంటాయి అప్పుడు మేము వెళ్ళినప్పుడు. అయితే ఒక అమ్మాయి పుట్టి 18 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఈవిడ తెలుసు చనిపోతుందని. ఒకటే అమ్మాయి, 2 అబ్బాయిలు అనుకుంటా, ఒక అబ్బాయి. అయితే ఆవిడ గుడి కట్టిచ్చేసింది. హైమ గుడి కట్టిచ్చేసి ఆవిడ సమాధికి ఎక్కడ చేయాలని చెప్పేసి తల్లిగా ఆ అమ్మాయికి అన్ని చేసిందంటే ఇప్పుడు ఆ అమ్మాయి దేవతలాగా అక్కడ ఉంది. గుడి కట్టారు. నేను అంత ఎత్తుంటుంది. ఆ టైంలో పెళ్లి చేయలేదు. పెళ్లి చేయను, అది ఉండదు, బతుకుతూ చనిపోతుందని చెప్పింది. ముందే చెప్పేసింది. గుడి కట్టించి అన్నీ చేసి ఆమె ఇప్పుడు పూజ చేసుకుంటారు. అప్పటికి ఈవిడ బతికే ఉంది. తర్వాత ఈవిడ అన్నీ చెప్తూ ఉండేది. వెళ్ళి అడిగితే కాఫీ తీసుకొచ్చి ఏమో కాఫీ దగ్గర కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత నాన్న నువ్వు వెళ్ళు పర్వాలేదు, నీ పోస్టింగ్ వస్తుందని చెప్పింది. ఈ మధ్య చెప్పింది అనమాట. ఈయన వెళ్ళి ఉదంపూర్ వెళ్ళారు. ఉదంపూర్ అంటే కాశ్మీర్ దగ్గరే. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి హైదరాబాద్కి. ఆవిడ ధైర్యం కాకపోతే ఎలా చేసింది? ఆవిడ చాలా నిదానంగా మాట్లాడేది. తొందరపడి ఎవరిని ఏం మాట్లాడేది కాదు. అలా కూర్చుని ఉండేది. అంతే. ఇంత బొట్టు పెట్టుకుండేది. ఒంటి నిండా అలా ఉండేవి. కిరీటం కూడా ఉండేది. బంగారం కిరీటం అంటే వీళ్ళు చేయించారు. తర్వాత బంగారం పెట్టేవాడికి అమ్మవారు వస్తున్న తర్వాత సోలం మన ఇంట్లో ఫోటో ఉంది గుంటూరులో చూద్దాను పూజలో ఉంది.
ఆవిడ ఆవిడ ఆ మాట చెప్పింది. ఆవిడంటే నాకు చాలా నమ్మకం అన్నమాట. అసలు ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత ఇలా హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు హైదరాబాద్ నేను అప్పుడు వెళ్ళాను పిల్లల్ని తీసుకొని హైదరాబాద్. అదొకటి. ఇప్పుడు ఏదన్నా అడిగితే దేవుడి మీద నమ్మకం ఎంతవరకు ఉందంటే నాకు 13 ఏళ్ల వయసు నాది. 13 అంటే 13 years old. అయితే మాకు ఇంట్లో నేను పుట్టిన దగ్గర నుంచి నాకు అంతమంది ఉన్నా కూడా ఒక పోటాటికి వెళ్ళేదాన్ని కాదు. నా నేచర్ చెప్తున్నా నేను. ఎవరి జోలికి వెళ్ళేదాన్ని, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే మా అక్క చెల్లెలు కొట్టుకున్నా వాళ్ళు వెళ్ళేదాన్ని కాదు. ఎక్కువ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. నా సంగతి లేకపోతే పుస్తకాలు తీసి చదువుకునేదాన్ని. ఎక్కడన్నా ఇది పని ఉంటే అమ్మ పని చేస్తుంటే అమ్మకు పనికి తోడేళ్ళేదాన్ని. అలా ఉండేదాన్ని. నాకు నేచర్ కానీ అట్లా ఉండేదాన్ని. కానీ మా నాన్న అమ్మ వాళ్ళు నన్ను గౌరవంగా చూసేవాళ్ళు. అయితే ఒక రోజు వాకిట్లో కూర్చున్నారు నాన్న, జపం చేసుకున్నారు. మెట్లు మాకు అనుకుండేది దాని అప్పుడు జపం చేసుకున్నాక కూడా తెలియదు. నాన్న నాన్న అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాన్న నాన్న అంటుంటే పలకపోతే ఎందుకు నాన్న మీరు పలకట్లేదు నాన్న మెలకు వచ్చిన తర్వాత అడిగా. అంటే కూర్చున్నవాడు పలకపోతే జపం చేసుకున్నాను. జపం అంటే ఏంటన్నా అంటేను ఏమని చేస్తాను ఆ జపం అన్న. జపం అంటే రామ అని శబ్దం చేసుకుంటానేమో, రామ రామ అనుకుంటుంటే అన్ని కష్టాలుగా తీరుతాయని చెప్పారు. అవునా అంట. అప్పటి నుంచి ఎందుకు ఈ రామరామ నా మనసులో ఉండిపోతుంది. రామ 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 అనుకుంటూ లోపలే అనమాట, ఇంక బయటకు చెప్పను. అట్లా అనుకున్నప్పుడే నాకు ఉద్యోగం రావటం ఇవన్నీ జరిగిన తర్వాత సాయిబాబా భక్తులు మా వాళ్ళు. ఆ సాయిబాబా కోసం పాటలు రాసేదాన్ని. తర్వాత పూజ చేసేటప్పుడు కూడా నాకేంటో ఇష్టం అనమాట పూజ ఈ పాటలు అంటే. తెలుగు మాస్టర్ కూడా నన్ను బాగా చూసేవాడు, తెలుగు బాగా. అందుకని ఏం చేస్తాను, ఇప్పుడు సినిమా పాటలు ఉంటాయి చూసా, సినిమా పాటల మోడల్లో కూర్చొని గురువు లఘువులు అని పెట్టుకుందాన్ని తెలుగు ఇది. ఆ పదాలను సరిగ్గా ఆ పాట పైన ఉంటే కింద దేవుడి మీద రాసేస్తుంది ఆ పాట. ప్రతి శుక్రవారం సాయంత్రం పూట ఇంట్లో పూజ చేసినవాట దేవుడు లక్ష్మీదేవికి. ఆ పాటలు ఈ పాటలు పాడుతుండేది అనమాట. దేవుడి దీపాలను చేస్తుంటే అప్పుడు మా నాన్నగారు వచ్చి గడప దగ్గర కూర్చొని అమ్మ పాట పాడమా విందామనేవాడు. ఆ పాట కోసం వచ్చాడు దేవుడు. అప్పటి నుంచే మాకు ఇంతలో కూడా కలిసి వచ్చింది ఈ దేవుడి దీపారాధన, లక్ష్మీదేవి పూజలు చేసుకున్న తర్వాత. ఈ పాటలు ఎక్కడైనా ఉన్నాయా మీరు రాసిన? నా పాటలు చిన్నప్పుడు ఆ పుస్తకంలో రాశాను. ఆ పుస్తకం ఎక్కడో పోయింది. ఇది సాయిబాబా మీద పాట. అప్పుడు ఏంటంటే పరిస్థితి మా ఇంట్లో చాలా కష్టంగా ఉంది. అంటే ఇంతమంది నేను ఆలోచించ మొదలుపెట్టాను అనమాట. ఏంటి పరిస్థితి, ఇంతమంది ఆడపిల్లలు మాకు పెళ్ళి నెట్టు చేస్తారు, కట్నం చేసుకోవటానికి కట్నం ఓపు లేదు. నాన్న ఒక జీవితంతో ఇంతమంది పోతున్నాము. ఓ పిల్ల నాకంటే చిన్నవాడు, మగ పిల్లడు పెద్దవాడు. వాడి తర్వాత ముగ్గురు ఆడపిల్ల తర్వాత రెండో పిల్లాడు. ఇద్దరు పిల్లలు అక్కలిద్దరు పెళ్ళి అయ్యేటప్పటికి ఉన్నది అయిపోయింది. పెద్దక్క పెళ్లి చేశారు, అప్పు చేశారు. 2 ఎకరాలు బీడు అమ్మారు అప్పు ఇచ్చేందుకు. బీడు అంటే మెట్ట పొలం. తర్వాత చిన్నక్క పెళ్లి కుదిరింది 2 ఏళ్ళకి. 2 ఏళ్ళకి చిన్నక్క పెళ్లి కుదిరితే డబ్బు వాటి కట్నం అడిగారు. ఓన్లీ 1200 అప్పుడు. 1200 కట్నానికి అమ్మకి నగలు ఉన్నాయి. 3 పేటల కొలుస్తుంది, 3 pairs అనమాట. 2 జతల గాజులు ఉన్నాయి, వడ్డాణం. ఇవన్నీ ఎదురుగుండానే ఉన్న ఇంట్లో వాళ్ళని అప్పడిగితే ఏమి ఇస్తామంటే ఇవి తాకట్టు పెట్టి ఇవి అమ్మేసేస్తా ఉన్నారు. నవర్స్ 80 రూపాయలు. నవర్స్ అంటే 8 గ్రాములు 80 రూపాయలకు అమ్మారు. మొత్తం నగలు అమ్మితే 1200 వచ్చినాయి. 1200 15 నాకు తెలియదు అప్పుడు సరిగ్గా. ఆ కట్నం ఆవిడకి ఇచ్చారు చిన్నక్కకి. కన్నీ నుంచి పెళ్లి చేసేసారు. ఇంకా తదిమాటికి అది పెళ్లి ఎట్ట చేస్తారు, పొలం అట్టు పోయింది. పెద్దత్తయ్య పొలం చేశారు. పొలం చేస్తే పొలం సరిగ్గా పంటకపోతే పెద్దత్తయ్యకి ఎందుకు చేస్తారు పొలం? ఆమెకు కొడుకున్నాడని, ఆ కొడుకు నాన్నిచ్చి చేద్దామని మూడోదాన్ని. కాబట్టి ఆవిడ చేసుకుంటే ఉద్దేశంతో ఏం చేశారంటే ఆ పొలం 5 ఎకరాల పొలం తీసుకున్నారు ఆవిడ పొలం చేయడానికి. పంట ఆవిడేంటి ఏడాదికి ఇన్ని బస్తాలు వడ్లు ఉంటుంది అనమాట, పండినా పండకపోయినా. అందుట్లో ఆ వడ్లు పంట ఒక నౌకర్ని పెట్టి మాదేమైనా 3.5 ఎకరాల పొలం చోట 90 సెంట్లు ఏదో ఉంది. ఇవి ఉంటే తను ఏం చేశారు, ఈ వడ్లు పెంచారు. ఆయన ఇదేంటంటే ప్రేమ, అక్కయ్య కదా చెయ్యాలి. చేస్తే ఆ పంటకు పోయేటప్పటికి ఆమె ఏం చేసి నోట్లు రాసి నోట్లకి వడ్డీలు కట్టి డబ్బు ఇవ్వండి. మిగతా పొలం అమ్మేసేసి 1 ఎకరం 25 పొలం ఉంచుకున్నారు తన దగ్గర. మిగతా అది అమ్మేసేసి ఆవిడ కట్టారు. ఓకే, యాక్షన్. మీరు కొనుక్కున్న ఫస్ట్ సొంత ఇల్లు ఎక్కడ ఉంది? శ్రీనగర్. గుంటూరా? గుంటూరు.
ఇల్లు ఎలాగదానంట తాతయ్య గారి డబ్బు రిటైర్ అయిపోయి ఇచ్చారు కదా నాతో పాటు. అప్పుడు మనీ వచ్చింది. తాతయ్య గారు గ్రాడ్యుయేషన్ ఇది వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇస్తారు కదా, మీరు పెన్షన్ ఇస్తారు కదా, అదంతా ఒకసారి ఇస్తారు కొంత. ఆ అమౌంట్ వచ్చినప్పుడు ఈ పండ్రీపురంలో ఉన్నాం మేము అద్దెకి. అప్పుడు ఏం చేస్తారంటే ఇల్లు కొనుక్కుంటాము దాన్ని పెట్టి అనుకొని అద్దె లేకుండా పోతుంది కదా, నా జీతంతో బతకాలి కదా ఇద్దరం పిల్లలు పెంచుకొని. అందుకని ఏం చేసామంటే ఇల్లు ఎత్తుక్కున్నాం. ఇల్లు ఎత్తుక్కుంటే ఇక్కడ ఎత్తుకాం కానీ చివరికి శ్రీనగర్లో ఆ సందులో ఒక ఇల్లు కొన్నాం. అప్పుడు 20,000 ఆ ఇల్లు పెంకుటిల్లు కొనుక్కున్నాం, ఒక 100 గజాలు. ఆ ఇల్లు మీకు గుర్తున్న బెస్ట్ మెమరీ ఏంటి? ఆ ఇల్లు ఇప్పుడు కూడా ఉంది మాకు. బెస్ట్ మెమరీ ఏముంది అంటే అన్నీ జరిగినాయి. ఆ ఇల్లుకి వచ్చిన తర్వాత తన పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా తీసుకొచ్చాం. ఒక అదే కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో చేర్చాం పిల్లల్ని. మేము ఉన్న అదే ఫస్ట్ టైం స్కూల్ వెళ్తాం. ఫస్ట్ టైం ఎట్లా అంటే అక్కడ నేను హిందీ నేర్చుకున్నా కదా, హిందీ నేర్పాను, ఇంగ్లీష్ నేర్పాను వాళ్ళకి. కాస్త ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి మా ఇంటి పక్కన వాళ్ళకి ఇద్దరికి ఎంఏ చదివారు, ఉద్యోగాలు ఇవ్వడు. వాళ్ళు కొత్తగా స్కూల్ ఓపెన్ చేస్తున్నారు. అంటే పిల్లలు చేర్చాలంటే మన పిల్లలు ఇద్దరిని చేర్చాను. శిరీష్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్. వీళ్ళు వయసు ఏంటి ఇప్పుడు? చిన్నదానికి ఏమన్నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చి ఉంటాయి. 82 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తుంది. దానికన్నా 6 ఏళ్ళు పెద్దదానికి. అప్పుడు అది సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో చేర్చాను తీసుకెళ్ళి. ఎన్నో తరగతి వచ్చేది. ఇది ఇంగ్లీష్ మీడియం. సెంట్రల్ పబ్లిక్ అంటే ఢిల్లీ స్టాండర్డ్ బుక్స్ అనమాట. వాళ్ళిద్దరు ముందర వీళ్ళిద్దరు తీసుకొని చేర్చుకున్నారు సెంట్రల్ పబ్లిక్ స్కూల్. పెద్ద స్కూల్ అయింది ఇప్పుడు. కాలేజ్ కొన్ని బ్రాంచెస్ అవుతుంది. కాలేజ్ అయిపోయిందా? కాలేజ్ కూడా ఇంటర్ కూడా అక్కడ చదివారు. సో అక్కడ స్కూల్లో కిండర్ గార్డెన్ టు 12th గ్రేడ్ ఉంటుంది కదా ఒకే స్కూల్లో? అన్ని ఇంటర్ కూడా పెట్టేశాడు వాడు. అంతా ఇంగ్లీష్ మీడియం. దాంట్లో ఏం చేశాడంటే సైన్స్లో మెరిట్ వచ్చేటట్టు సబ్జెక్ట్స్ పెట్టు. జనరల్ అంటే దాన్ని ఏమంటారంటే హిందీ పరీక్షలు పంపించాడు వాడు. వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ పరీక్షలు పంపించాడు. తర్వాత ఆటల పోటీలు చేశాడు. అంటే ఆటల పోటీలు ప్లే గేమ్స్. తర్వాత డ్యాన్స్ నేర్పించాడు, హిందీ నేర్పించాడు. ఇక్కడ డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు పిల్లలు. తర్వాత వాళ్ళ నాన్నగారైనా కరాటే నేర్పించారు. తాతయ్య కరాటే నేర్పించారు. కరాటే ఎందుకండి అంటే శ్రీనగర్కి తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే తెల్లారుసార్లు లేపి పిల్లలు ఆడపిల్లలు వాళ్ళ సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళు కరాటే నేర్చుకోవాలని తెల్లారుసార్లు తీసుకెళ్ళి మా ఒక స్కూల్లో పెద్ద స్కూల్ బీఈడి కాలేజ్ అనమాట అది. ఆ కాలేజీలో కరాటే నేర్పేవాడు తెల్లారుసార్లు. వీళ్ళు ఏదే ఎల్లో బెల్ట్ వచ్చింది ఇద్దరికి. ఎల్లో బెల్ట్ ఆ డ్రెస్ కుట్టించి బూట్లు కొని బాగా నేర్పించారు. బూట్లు వేసుకుంటారు? తెల్ల బూట్లు, తెల్ల డ్రెస్, ప్యాంటు, షర్ట్ కూడా ఇంత పొడి మీద ఉంటుంది. ఎల్లో బెల్ట్ అంటే ఫస్ట్ బెల్టా సెకండ్ బెల్టా? బ్లాక్ బెల్ట్ ఉంటుంది నెక్స్ట్. అది వచ్చింది ఇద్దరికి. తర్వాత జనరల్ నాలెడ్జ్ పరీక్షలు కడితే దాంట్లో పాస్ అయ్యేవాళ్ళు. గేమ్స్లో వచ్చేవి ఫస్ట్ ప్రైజ్లు. ఏ గేమ్స్ ఆడేవాళ్ళు అక్కడ? శిరీష చెప్పే ఏ గేమ్స్ ఆడేవాళ్ళు? కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిడ్, రన్నింగ్ రేసు. అమ్మ బాగా పరిగెత్తదా? ఇద్దరు వాళ్ళు వచ్చేవాళ్ళు దాంట్లో. డ్యాన్స్ చేసేవాళ్ళు. డ్యాన్స్ ఒకసారి ఇంకో స్కూల్లో కూడా చేయించారు వీళ్ళ చేత. అప్పుడు కృష్ణరాజు ప్రైజ్ ఇచ్చాడు మాధురికి. మీరు కూడా చేసేవాళ్ళు చిన్నప్పుడు డాన్స్? నేను చేస్తాను. నేను నేర్పించాం పిల్లలకి అన్నీ ఉండాలని. వాళ్ళు ఎక్స్కర్షన్ తీసుకెళ్తుంటే ఎక్స్కర్షన్ పంపించేవాళ్ళం ఇద్దరిని. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి స్కూల్ వాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళారు? మీకు తెలుసు ఒక ప్లేస్? వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా వెళ్ళేవాళ్ళ? మేము వెళ్ళేవాళ్ళం కాదు. వాళ్ళ స్కూల్ వాళ్ళకి అప్ప చెప్పేసాను పిల్లలకి. వాళ్ళు డబ్బులు ఇస్తాం అది. తర్వాత పుట్టపర్తిలో 15 రోజులు సేవ చేశారు. పుట్టపర్తి సాయిబాబా దగ్గర ఆయన ఉన్నారు. అప్పుడు పుట్టపర్తి వెళ్ళారు సేవా సంఘటన. వెళ్ళి అక్కడ 15 days ఉండొచ్చారు వాళ్ళతో పాటు. తర్వాత పుట్టపర్తి గుడి కడుతున్నారు గుంటూరులో సాయిబాబాకి. అక్కడికి సేవ ఇప్పుడు గుడి
ఉంది. వెళ్ళాను అనుకుంటాను నేను. గుడి కట్టారు. అయితే అక్కడ ఆ గుడిని ఏం చేశారు, కూలీలు లేకుండా సర్వీస్ చేశారు. అప్పుడు వీళ్ళు కూలీలు అంటే సర్వీస్ అంటే పిల్లలు కూలీలు అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చి చేయించినవాడు పని వరకు, డబ్బులు ఇస్తే చేస్తారు వచ్చి కూలీలు అంటే. ఈ సేవాభావంతో చేసేవాళ్ళు అందరూ వెళ్ళి ఆ గుడికి ఇసుక మోసారు, రాళ్ళు మోసారు, అట్లా నాకు వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు పంపించి. ఆదివారం వస్తే శనివారం సెలవు వస్తే అట్లా వెళ్ళేవాళ్ళు. అమ్మమ్మ మీ డ్రామా గురించి చెప్పండి. డ్రామా గురించా? నేను తెనాల్లో టైప్ నేర్చుకున్నా అని చెప్పాను కదా. టైప్ నేర్చుకున్నా అని చెప్పినప్పుడు టైప్తో పాటు హిందీ నేర్చుకున్నా. హిందీ కొన్ని పుస్తకాలు రాసి నేర్చుకున్న తర్వాత సర్వోదయ కేంద్రంలో ప్రవేశ దాకా సొంతంగా చదువుకున్నా. విశారద 2 పార్లు చదవాలి. అప్పుడు ఏం చేశాను, విశారద 10 రూపాయల ఫీజు సర్వోదయ కేంద్రంలో నాజర్పేటలో ఉంది. అక్కడ సర్వోదయ చేరా దాంట్లో టైప్ ఒక పక్క నేర్చుకుంటూ నేను సర్వోదయ పనులు హిందీ చదివేదాన్ని. అప్పుడు కృష్ణమ్మని తీసుకొచ్చి ట్రైనింగ్లో నేర్పించాం. గుంటూరులో తెనాల్లోనే 2 ఏళ్ళ కోర్స్ అనమాట అది. అది ట్రైనింగ్లో జరిగింది. శర్మని తీసి పీయూసీలో చేర్చాం అక్కడ తెనాల్లోనే. మేము ముగ్గురం పెద్ద అక్కాయ వాళ్ళు ఉండేవాళ్ళు, వండుకు తినేవాళ్ళం. పెద్ద అక్కాయ పెద్ద బావగారు ఉండేవాళ్ళు అక్కడ. వాడు సొంత ఇల్లు. పిల్లలు వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు పుట్టారు అప్పటికి. పెద్దవాడు రెండోవాడు ప్రసాద్, సాయి అని. ఆ టైంలో హిందీ నేర్చుకున్నప్పుడు హిందీ డ్రామా వేయమని అడిగారు. స్కూల్లో వాళ్ళు నేర్పించారు. జనార్దన్ రావు గారని ఒక సేవా సమితి స్కూల్ అనమాట అది. సరే నేర్చుకున్నాం. నేను మగవాళ్ళ ఒక రైతు పోస్ట్ అనమాట నాది. అక్కడ సెంట్రల్ ఇది వాడపల్లి సూర్యనారాయణ గారిని కంటి ఆసుపత్రి, అది పెద్ద హాస్పిటల్కి సెంటర్ అనమాట అది. స్కూల్ అది అయితే ఆ స్కూల్లో డ్రామా వేసాం. డ్రామా వేస్తే పోర్షన్ అయితే బీద రైతు కష్టాలన్నమాట అన్నీ. అది అయిన తర్వాత అందరు ఆడపిల్లలమే చేసింది. అప్పుడు 2వ రోజు స్కూల్లో ఏం చేశారంటే కాకా కలేర్కర్ అని కాంగ్రెస్ అభ్యర్థి, కాకా కలేర్కర్ అనే పేరు. అంటే ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, అంటే ఒక పెద్ద ఆయన, ఇప్పుడు ఉన్న నాయకుల్లో పెద్దవాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చి ఏమ్మా నీకు హిందీ ఎందుకు నేర్చుకోవాలనిపించింది అని అడిగాడు. అంటే నాకు హిందీ అంటే ఇష్టం అండి, గాంధీ మహాత్ముడు అన్నా ఇష్టమేను అట్లా చెప్పా. నువ్వు టైపింగ్ నేర్చుకున్నా ఏం చదివా అంటే ఎస్ఎల్సి వాసన టైపింగ్ నేర్చుకుని మా పరిస్థితులు బాగా ఉద్యోగానికి వద్దామని నేర్చుకుంటానండి అని. ఉన్నారు ఉద్యోగం అంటే ఇండోర్ వస్తావు మాతో పాటు, ఇండోర్లో అంటే ఆయన ఇండోర్ అనమాట. నేను ఇంటర్వ్యూలకు వెళ్ళాను. టైప్ హైయర్ బాస్ ఉన్నారు కదా, టైప్ హైయర్ బాస్ నాతో ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఇంటర్వ్యూలో బాపట్ల నిన్న ఫీడ్ అయింది, అది బాపట్లది. ఇంటర్వ్యూకి వెళ్తే గుంటూరులో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ని కలిసి సార్ ఇట్లా సంగతి మా పరిస్థితి బాగాలేదంటే, అమ్మ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో ఉద్యోగాలు నేటు నన్ను అడిగారు, వెళ్తావా నువ్వు చేస్తావా అన్నారు. ఆడపిల్లని ఎవరు తీసుకునేది వాళ్ళు అంటే సరేలేమని చెప్పి నేను వెళ్తానంటే నన్ను పంపించారు. 14 మందిలో నేను ఒకదాన్ని సెలెక్ట్ అయినాను. ఆడపిల్లలు మగవాళ్ళు ఇద్దరిని తీసుకున్నారు. వాళ్ళు ఇద్దరిని తీసుకున్న తర్వాత నేను మళ్ళా ఇంటికి వెళ్ళి మా నాన్నగారితో చెప్పలేదండి, తెనాల నుంచి వచ్చాను అనమాట, పెద్దకావాడి దగ్గర నుంచి. దోనేపూడి వెళ్ళి మా నాన్నతో చెప్పొస్తాను ఉద్యోగం వచ్చిందని. మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇట్లా ఉద్యోగం చేస్తానంటే, సరే అమ్మ వినాయక చవితి రోజు పూజ చేసుకొని అక్కడ 31/8 వినాయక చవితి, ఆగస్టు 31 19 వచ్చి నేను సెప్టెంబర్ 1 వచ్చి ఉద్యోగంలో చేరాను. సెప్టెంబర్ 1 1965 ఉద్యోగంలో చేరాను. చేరిన తర్వాత మళ్ళీ 68లో నాకు ఇది అంటే ఈ మధ్యలో ఉద్యోగం పోతుంది అనుకున్నప్పుడు మా ఆఫీస్ నాకు అండగా ఉండి, నేను ఇప్పిస్తానమ్మా నీకు, నువ్వు ఎక్కడికి వెళ్ళదంటే ఇంకో డిపార్ట్మెంట్కి అయితే వేసాను మీరు డిపార్ట్మెంట్, అక్కడ సెలెక్ట్ అయితే ఆయన జాయిన్ అవ్వమంటుంటే మా ఆఫీస్ నటు వస్తానంటే, అంటే మా ఆఫీసర్ అన్నాడు కదా నువ్వు వద్దు వెళ్ళొద్దు ఇక్కడ చేద్దుగానేమో ఉద్యోగం అంటే, నేను కనుక ఊస్ట్ అయితే నేను ఎంప్లాయ్మెంట్ శిక్ష వచ్చాను కదా, పబ్లిక్ సర్వీస్ మినిస్టర్కి వచ్చేటప్పటికి నన్ను ఊస్ట్ చేస్తారు కదా సార్, అందుకని నేను ఇప్పుడు ముందరే ఎత్తుక్కున్నాను, నేను అందుకని వెళ్తాను నేనంటే, ఆయన అన్నారు కదా
నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను ఇక్కడ కంటిన్యూ చేసి నేను చూస్తాను, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. చెబితే సరేలే మరి ఇక్కడ ఉంటే నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 68లో ఉద్యోగం వచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏపీపీఎస్సీ ద్వారా. అంటే ఆంధ్రప్రదేశ్ నేను సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాను, దాంట్లో సెలక్షన్ అక్కడ వచ్చింది. ఆ టైంలో 68 అనమాట. మాకేంటంటే ఉద్యోగం వచ్చిన సంతోషంగా ఉండంగా మా బావగారు చనిపోయారు, పెద్ద బావగారు, పెద్దక్క భర్త. ఆవిడకి 9 ఏళ్ళు పెళ్లి చేస్తే 9 ఏళ్ళకి 5 పిల్లలు పుట్టారు. 5 పిల్లల్ని వాళ్ళ మామగారు ఉద్యోగం చేస్తున్నాడు అనమాట, హైదరాబాద్లో ఆఫీసర్ చేస్తున్నాడు. వాళ్ళ అత్త దీని పెళ్ళయిన తర్వాత పెద్ద అబ్బాయి పుట్టేటప్పుడు ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ ఆఫీసర్ అనమాట. పెళ్లి చేసుకుంటే ఆవిడకి ఒక్కడికి పుట్టాడు. పుట్టేసేసిన తర్వాత మా బావగారు చనిపోయారు. చనిపోయినప్పుడు బావగారిని మా నాన్నగారు అడిగారు. వాళ్ళు వచ్చారు కదా, వచ్చినప్పుడు అడిగారు కదా, మీరు తీసుకెళ్ళండి అమ్మాయిని పిల్లల్ని. నేను అంటే కాదు, మేము తీసుకెళ్ళము, మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏం చేసుకుంటారు చేసుకుంటూ వదిలేశాడు వాళ్ళ మామగారు. ఆస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏం చేశారు మా నాన్న, మా మూడో అమ్మాయి ఉద్యోగం చేస్తోంది, ఇంతమందిని నేను పోషించలేనండి, మీరు ఏమన్నా చేయండి అంటే నేను చేయలేనని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే 5 పిల్లలు, పెద్దక్క మాకు వచ్చారు మా దగ్గరికి. మా పిల్లలు అప్పటికి 5 ఉన్నారు ఇంట్లో, అమ్మ నాన్న. ఈ ఈ పిల్లలందరూ 10 మంది పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ మా అక్కను పెట్టుకొని మా పరిశ్రమ మేము నా ఒక్క జీతం. అప్పుడు ఏం చేశారు, ఇంకా మా అక్కకి ఎస్ఎల్సి పాస్ అయినప్పుడు దాని ఉద్యోగానికి పెడతానంటే నాన్నగారిని ఆడపిల్లల చదువు ఉద్యోగం చేయవద్దన్నారు, అందుకని పంపించరమ్మా అన్నారు. వాళ్ళ ఫ్రెండ్ ట్రైనింగ్కి వెళ్ళి ఉత్తరం రాసింది అనమాట, పెద్దక్క విజయ నువ్వురా, నేను ఇక్కడ ట్రైనింగ్ సీట్ ఇప్పిస్తాను గుంటూరేను, నేను ఉన్నాను కదా, నువ్వు కూడా ట్రైనింగ్ చేద్దు కానీ నాతో అని. అంటే నాన్నగారిని అడిగింది అది పెడతానని. వద్దు పంపించండి నేను అన్నారు. అటుంటప్పుడు ఎట్టగొట్ట బతుకుతూ చాలా 5 పిల్లలు తీసుకుని ఇంటికి వస్తే ఇంకా నా ఉద్యోగంతో వాడు బతకాలంటే కష్టం కదా. బియ్యం మట్టుకు వచ్చేవి మాకు, ఎకరన్నర పొలం, ఎకరం 10 పొలం ఉంటుంది దొడ్డి చేను, దాంట్లో బియ్యం వచ్చేవి. అప్పుడు ఏం చేశారంటే దానికి కుట్టు మిషన్ కొని కుట్టు మిషన్ నేర్పించారు ఇంట్లో మా పెద్దక్కకి. అప్పుడు మా ఊళ్ళో ఒక మీరా సాగిపోయిన మన చిన్నప్పటి నుంచి అతన్ని ఇంట్లో పిలిచి ఇంటి దగ్గర కూర్చోబెట్టించి ట్రైనింగ్ నేర్పించారు దానికి. అది పాప అట్లా పెట్టుకొని చేస్తూ ఉంటే దానికి ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదండి, కొట్టుకుంటారు కదా ఒకళ్ళకొకళ్ళు. అప్పుడు అక్క పిల్లలు మన పిల్లలు ఉన్నారా, పడదు కదా. అట్లా ఉంటుంటే చిన్నపిల్లలు ఉంటుంటే ఏం చేసింది, అది వాళ్ళ అత్తగారి ఉత్తరం రాసింది, నా పరిస్థితి బాగలేదు, నేను పిల్లల్ని పెట్టుకొని నాన్నే బాధపడుతున్నారు, అది ఒక్కటే ఉద్యోగం చేస్తుంది, నేను ఎస్ఎల్సి పాస్ అయినా కదా, నాకేమైనా ఉద్యోగం ఇప్పించండి నేను వస్తానని ఉత్తరం రాసింది. ఉత్తరం రాస్తే ఆవిడ ఏం చేసింది, పిల్లలందరినీ వదిలిపెట్టి నువ్వు రమ్మంది. నాన్నగారు నన్ను అడిగారు, అది వెళ్తా ఉంటుంది రాజు, ఏం చేద్దాము, పంపిద్దామా, నేను పంపించడం ఇష్టం లేదు పిల్లలంటే. నేను చెప్పాను, నాన్న మనకి ఇప్పటికే 5 పిల్లలు ఉన్నారు, వాడు నా ఒక్క జీతము, వాళ్ళని పైకి తీసుకురావాలంటే ఎంతో కష్టము, ఇప్పుడు అక్క అనుకోవచ్చు, నాకు ఉద్యోగం వస్తే నా పిల్లల్ని సరిగ్గా పోషించుదాన్ని, మీరు కాబట్టి సరిగ్గా చేయలేదు అనుకోవచ్చు, రేపు దానికి ఊహ వచ్చింది బాగా ఇదైన తర్వాత. అప్పుడు ఏంటి పెద్దక్క పరిస్థితి ఏంటంటే, ఆమె కడుపుతో ఉన్నప్పుడు బావగారు చనిపోయారు. పెద్ద 68 అనమాట, పెద్ద లాస్ట్ వన్ కడుపుతో ఉన్నప్పుడు బావగారు చనిపోయారు. ఇంకా ప్రసవించదు అప్పటికి. ఆ కడుపుతో ఉన్న చచ్చిపోయిన తర్వాత 12 రోజు పుట్టింది అది పిల్ల, 2 ఆడపిల్ల, దానికి 3 మగపిల్ల వరకు, ఒక ఆడపిల్ల. అయితే ఆ పిల్లని తీసుకుని ఇంటికి వచ్చిందనమాట. ఇంకా ఏం చేస్తాం, అందరూ ఏం చేసే పద్ధతి లేదు, ఎట్టొకటి బతకాలంతే వీళ్ళందరినీ లీడ్ చేసుకొని. అప్పుడు నన్ను అడిగితే నేను నాన్న మన చేతనంతవరకు చదువు చెప్పించవచ్చు, కానీ అది నేను ఇంకా ఎక్కువ చెప్పించేదాన్ని, నా ఉద్యోగం ఉంటే అనుకుంటుంది రేపు, అది మన పొద్దున పంపించేసి అంటే అది ఒక్కతే వెళ్ళలేదే అన్నారు. ధైర్యం అదే వస్తుంది, పంపించేసేయమన్నా. అప్పుడు దాన్ని పసిపిల్ల నుంచి పంపించారు ఫస్ట్, నువ్వు పసిపిల్లతో ఉండి అక్కడ హైదరాబాద్, తర్వాత తతిమావుళ్ళు వస్తారు. పాప వెళ్ళింది, ఆ పసిపిల్లతో ఉంది, తర్వాత 2 పిల్లల్ని తీసుకెళ్ళింది. 2 ఉన్నారు మా దగ్గర. 2 జ్ఞానం పంపించలేదు, ఎందుకంటే వచ్చేవాడిని 10th దాకా వచ్చారు. మా చిన్న చెల్లెలు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, మొత్తం 3 ఒకసారి అనమాట 10th వచ్చారు. 10th వచ్చి అది ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత ఏదో చూద్దాం వాళ్ళిద్దరికి కాస్త అని చెప్తే సరే నన్నని ఉంచింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అమ్మ ఏదో అక్కడేదో ఒంటరిగా ఉంటుంది, బాగా ఫీల్ అవుతుంది, ఇదో ఉంటుంది, ఇక్కడ నాన్న దగ్గర తాతయ్య దగ్గర ఉండటం ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోతామని గొడవ చేసి వెళ్ళిపోయారు ఇద్దరు. పెద్దవాడు ప్రసాద్, రెండోవాడు సాయి. అంటే అక్కడేంటంటే చెప్పడానికి
మన బర్డెన్స్ గురించి కూడా చెప్పాలి కదా. ఆ పరిస్థితిలో ఇద్దరిని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉన్నారు. తర్వాత ఒక్కొక్కళ్ళు చదువులు అవుతుంటే సుగుణ ఎస్ఎల్సి అయిపోయింది, నా దగ్గరకు వచ్చింది. తర్వాత ఇక్కడ పీయూసీలో చేర్చాను నేను దాన్ని. తర్వాత కృష్ణ శర్మని నా కోసం తీసుకొచ్చుకున్నాము. శర్మని టైపిస్టు టైపు ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్గా చేశాడు. నేను చేసేటప్పుడు ఉద్యోగం నాకు తోడుగా వాడు. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాడికి ఉద్యోగం వచ్చింది. ఒక ఇంజనీర్ మేము ఉన్న చోట అద్దెకు ఉన్నప్పుడు బసవేశ్వరరావు గారిని ఇంజనీర్ ఉంటే ఆయనకి పరిస్థితి తెలిసి ఆయన ఇప్పించాడు ఉద్యోగం దానికి, వాడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్ మ్యాన్గానే వచ్చేసాడు. నేను ఆయన చేస్తున్నాను అనమాట. చేస్తుంటే కృష్ణమ్మకి ఏమన్నా ట్రైనింగ్ అయిపోగానే ఒక ఆయన వచ్చి ఉద్యోగం ఇస్తా అంటే ఆయన నేను చెప్పాను అది వచ్చి ఉంటూనే వదిలింటూ నాకు తెలియదు. ఒక నిమిషం, అది పూర్తయిన తర్వాత ఆపేద్దామా. ఒక ఆయన వచ్చి చిలుమూరు ఆయన అనమాట, మా మామయ్యకి తెలుసు. వచ్చి ఏంటి మీ ఇంట్లో పిల్ల ఉద్యోగానికి కూర్చుంటే ఉందంటే అంటే డబ్బులు ఏదో అడిగాడు. డబ్బులు అడిగితే అది అసలు నిజం అబద్ధం తెలియదు కదా మనకి. మేము అట్లా బాధపడ్డాం అనమాట. నేను చెప్పాను మా బ్రదర్ వస్తాడండి, మా బ్రదర్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఆలోచించి డబ్బులు ఇస్తా ఉన్నాను. ఇప్పుడు డబ్బులు లేవన్నా రెండో రోజు వచ్చాడు మళ్ళీ. ఆయన ఎంతో అడుగుతాం 50 రూపాయలు. నాన్న అమ్మకి చెప్పుకొని ఇవ్వటం కష్టం కదా, మాకు జీతం తక్కువ. ఇంకా 50 రూపాయలు ఇచ్చి పంపించాం. మళ్ళీ ఉద్యోగం వచ్చిన అది ఇస్తామండి అని. సరేలేని తీసుకెళ్ళి 2 రోజు ఇంటర్వ్యూ తీసుకొచ్చాడు కార్డు. తీసుకొస్తే ఇంటర్వ్యూ ఇచ్చేసిన తర్వాత ఉద్యోగం కొల్లూరు ఇస్తా ఉన్నాడు. కొల్లూరు ఇచ్చాడు. అంటే దాన్ని నన్ను ఇంటర్వ్యూ చేశాడు. కారు పంపించి ఆఫీస్కి తీసుకురమ్మనంటే ఆఫీస్కి తీసుకెళ్తుంటాం. భయం వేసింది. భయం వేసి మా ఆఫీస్లో చెప్పి నేను వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి, ఎవరింటికోను ఉద్యోగం ఇస్తా అంటూ వచ్చాడు. కాబట్టి నన్ను కాసేపు రాకపోతే మీరు రండి అక్కడికి. వాళ్ళ అడ్రస్ ప్రెసిడెంట్ అనమాట, పంచాయతీ సమితి ప్రెసిడెంట్, అమృతుల సమితి ప్రెసిడెంట్. ఆయన చేతిలో ఉండే ఉద్యోగాలు ఈ టీచర్స్ ఉద్యోగాలు. అంటే సరేలేమ్మా వెళ్తా అన్నారు. వెళ్తే వాడు ముసలోడు అటు కూర్చున్నాడు. నన్ను క్వశ్చన్ చేశాడు. అది తెలుసా ఇది తెలుసా, మా నాన్నగారికి అన్నీ తెలుసు అంటే నాకేం తెలియకపోయినాను. మేము ఇట్లా 7 ఆడపిల్లలు నిజమేను, 2 మగపిల్లలు, నేను ఒక్కదాన్ని ఉద్యోగం చేస్తాను, అది ట్రైనింగ్ అయింది, ఉద్యోగం కావాలని అడిగా. సర్లేమ్మా అన్నాడు. పంపించాడు. 2వ రోజు 3వ రోజు నా చేతికి అడ్రస్ తీసుకొచ్చాడు, ఆఫీస్లో ఇచ్చాడు. ఆఫీస్లో ఇచ్చి అది తీసుకొచ్చి ఇంటికి ఇచ్చే కిందకి. అంటే దాంట్లో ఇది క్వశ్చన్ ఏంటంటే అంత ముసలాడు కూడా ఏదో ఆశించి ఇచ్చాడు. ఏమన్నాడంటే నువ్వు ఒకసారి కనపడు అన్నాడు. సర్లే ఇదేంటి ఉద్యోగంలో జాయిన్ అయింది. అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వస్తుంటే వాడు ఆటోలో ఎడుతున్నా, ఆటోలు కూడా లేవు ఇప్పుడు, రిక్షాలో ఎడుతూ ఒక రోజు ఆపాడు. రిక్షా ఆపించి రోడ్డు మీద ఆటో వాడిని, రిక్షా వాడిని అవతలకి వెళ్ళండి అన్నాడు. వాడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమ్మా నేను రమ్మంటే రావేంటి ఇంటికి అన్నాడు. ఇట్లా అంటే మీ ఇంటికి నేను రావాలా, ఎక్కడుంటారు మీరు అన్నా. అంటే మీ ఇంటి అడ్రస్ నాకు తెలియదు అన్నా. అడ్రస్ తెలిసి చెప్తాను అన్నాడు. ఏ టైంకి రావాలి, ఎప్పుడు రావాలి అన్నా. అంటే అప్పుడు అన్నాను ఎందుకు అన్నాడు. అంటే మా బ్రదర్ ఉన్నాడు నాకు తోడు, ఇద్దరం కలిసి వస్తాం, మా బ్రదర్కి చెప్పాలి కదా, వాడు ఆలోచించుకోవాలి కదా టైం ఎప్పుడు రావాల్సింది, మా బ్రదరు నేను కలిసి వస్తాము, ఏంటో చెప్పండి అన్న. నాకు అర్థం కాలేదు వాడు ఎందుకు వణుకాడు అని. వణుకుతూ వాడిని పిలిచి, ఎవరిని, ఆటో వాడిని, రిక్షా వాడిని, అరే పదరా ఎడదాం అన్నాడు. నువ్వు రావద్దులే మరే నువ్వు నేను ప్రమోషన్ ఇస్తాను. ఎప్పుడు హైయర్ గ్రేడ్ స్కూల్ టీచర్గా ఇచ్చారు దానికి. అప్పుడు సెకండరీ టీచర్గా మారాలి దాన్ని. అంటే నేను ఇస్తానని వెళ్ళిపోయాడు. తర్వాత ఆయనకి ఏమైందంటే ఉద్యోగాలు ఇచ్చే దీని నుంచి పోయింది అది వాడికి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నుంచి వాడు తప్పించారు. మీరు ఆవకాయ ఎట్లా నేర్చుకున్నారు చేయడం? ఆవకాయ అమ్మమ్మ, అంటే తాతమ్మ అంటుంది, అమ్మమ్మ కాదు కదా, మా అమ్మ, నీకు తాతమ్మ అవుతుంది. అమ్మ చేసేది కదా ఇంట్లో పచ్చళ్ళని. మేము చిన్నప్పుడు స్కూల్ నుంచి సెలవులు వస్తాయి కదా, సెలవులు వచ్చినప్పుడు మా పెద్ద ఫ్యామిలీని ఆవకాయలు అవి కూడా ఇంట్లోనే పెట్టేవాళ్ళు. అయితే ఏంటంటే అమ్మ చేసేటప్పుడు అన్నీ చూసేవాళ్ళం, మేము హెల్ప్ చేసేవాళ్ళం. చేస్తే అమ్మ మడిగట్టుకున్నప్పుడు మడిగట్టుకోవాలి, మేము మడిగట్టుకునే వాళ్ళం కాదు, మడిగట్టుకుని తను ఆవకాయ కలిపేసేది. మడిగట్టుకో అంటే మడి అంటే స్నానం చేసేసి ఈ బట్టలు తడిపేసుకొని ఎండేసుకొని ఎవ్వరు అంటుకోకుండా
ఆ బట్టలు కట్టుకొచ్చి కూర్చొని కలిపేది. ఎందుకు? అప్పుడు ఏమయ్యేదంటే బయట మన బ్రాహ్మిన్స్ ఎవరు కూడా ఎవరిని అంటుకునేవాళ్ళు కాదు. నౌకర్ల దగ్గర నుంచి ఎవ్వరిని కూడా అంటుకునేవాళ్ళు. స్కూల్ బట్టలు కూడా ఇప్పించి అక్కడ పెట్టేది. అదే ఇప్పుడు వైరస్ ప్రాబ్లమ్ వచ్చింది అందుకని ఇక్కడ. అంతా కలిపేస్తాం కదా! అవును. అప్పుడు వైరస్ రాకూడదు అంటే శుభ్రంగా ఉంటే ఇల్లు ఆ టైంలో బ్రాహ్మిన్స్ ఎవరింటో అన్నం తినరు. ఎవరి బట్టలు అంటుకోరు. అంటే వాళ్ళు వాకిటుంటే ఇప్పుడు అందరం కలుపుకుంటున్నాం కదా! వాకిటుంటే మనం కలుపుకొని దూరంగా కూర్చోబెడతాం. వాకిటున్నప్పుడు 3 రోజులు ఇంట్లోకి రావటానికి వీల్లేదు. అంటే ఆ వైరస్ ఏదో ఉంటుందని ఆ టైంలో 3 రోజులు. ఈ రక్తం రావటంలో, బయటికి రావటంలో వాళ్ళకి వీక్ అయిపోతారని. ఇవన్నీ ఉన్నాయి. సైంటిఫిక్‌గా ఉంది రీజను. ఇటు హ్మ్, దే దేవుడి పూజ దేవుడు శుభ్రంగా ఉండాలి. శుచి, శుభ్రం అన్నీ ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే అంటుకోరు మన వాళ్ళు బ్రాహ్మిన్స్ ఎవరు. పూజలు, మంత్రాలు చదువుతారు కదా! పాటివ్వవు. దేవుడు పూజ చేస్తుంటే ఇవన్నీ కలుపుకుంటే దేవుడి పూజ వినడు మన మన పూజ. మన కోరిక తీర్చడు. అలా ఉంటుందన్నమాట మనసులో. ఆ పూజ చేసేవాళ్ళు వాళ్ళంటే బ్రాహ్మిన్సే చేసేవాళ్ళు ఎక్కువ. హుహు. అందుకని ఏం చేసేవాళ్ళు వాళ్ళని శుభ్రంగా ఒక గదిలో కూర్చోబెట్టేసేసి వాళ్ళకి ఆ 3 రోజులు అన్నం వండేసేసి ఏం అంటుకోకుండా ఉంచి వాళ్ళని బట్టలు అవి 3 రోజులు అయిన తర్వాత తలుపు తాళంటి వేయించుకొని లోపలికి తీసుకొచ్చేవాళ్ళు. అలా ఉండేదన్నమాట. హుహు. ఆ టైంలో ఉన్న టైంలో పచ్చళ్ళు విషయంలో అది పురుగులు పట్టొచ్చు, చెడిపోవచ్చు అనే భావన ఉంటుంది కదా! అందుకే మడిగట్టుకు తింటారు కొందరు. అత్తయ్యలున్నారనుకో, మా అత్తయ్యలు వాళ్ళు మా ఇంటికొచ్చారనుకో, వాళ్ళు మడిగట్టుకునే అన్నం తింటారు. అంటే ఎవరిని అంటుకోరు. శుభ్రమైన అన్నం ఇది పెడితే లేకపోతే వండుకుంటారు వాళ్ళు విడిగా. అందుకని మా మదర్ అన్నం అంతా వంట తనే చేసేది. మడిగట్టుకొని చేసేది. అందుకని ఆ పచ్చళ్ళు మడితోనే పెట్టేది. అని ఆమె చింతకాయ పచ్చడి వచ్చేటివి మేము తొక్కేవాళ్ళం. మేము కూడా మడికట్టుకునేవాళ్ళం అప్పుడు. మా అమ్మ తొక్కలేదు కదా! అది చింతకాయలు తొక్కాలా? అంటే ఆ! ఒక కుంది ఉంటుంది. రాతిది ఇంతది. దాని కింద ఒక రోలు ఉంటుంది. రోలు మీద అదేస్తారు. ఈ చింతకాయలు శుభ్రంగా తీసి ఇది కడిగేసేసి ఎండబెట్టి దాంట్లో ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది. ఇది అది ఎంత కొలతలుంటాయి. పసుపు, ఉప్పు వేసి అంటే ఈ వైరస్ రాకుండా పసుపు అనమాట యాంటీబయాటిక్. హ్మ్. ఉప్పు వేసి దీంట్లో తొక్కుతారు. తొక్కిన తర్వాత గింజలొస్తాయి. ఆ గింజలు తీసేసేసి మళ్ళీ రెండోసారి తొక్కుతారు చింతకాయ. అప్పుడు మెత్తగొస్తుంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొచ్చి నూరుకోవాలనమాట. అంటే ఉసిరికాయ కూడా అంతే. హుహు. పండు మిరపకాయలు కూడా తొక్కుతారు. అట్లాగే తొక్కటం అంటారు దాన్ని. ఒక పెద్ద కర్ర లాంటిది ఉండి దాని కింద ఐరన్ ఇది ఉంటుంది. దాన్ని పెట్టి తొక్కుతారు. అది తొక్కలేని మేము మడికట్టుకొని తొక్కేవాళ్ళం. అమ్మ జాడీల్లో పెట్టేసేసి మూత కట్టేసి పెట్టేది హుహు. పైన. అప్పుడు చూసేవాళ్ళం కదా! ఆవకాయ ముక్కలు తరగటము, మా నాన్న కూడా తరిగేవాళ్ళు. ఆవకాయ ముక్కలు కడిగేసేసి ఆమె కలిపేది. ఏది కారము, ఉప్పు, పసుపు వేసేసి, నూనేసి పెద్ద కలిపి ఇంతింత ఈ జాడీలుండేవి మాకు. కారాలు ఎక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు? ఆవాలా? కారాలు. కారం అక్కడే ఎండుమిరపకాయలు కొనుక్కొని కొట్టించేవాళ్ళం. ఒక వర్కర్ చేత. సర్వీస్ చేసిన ఆడవాళ్ళొస్తారు. అక్కడుంటారు. వాళ్ళని రమ్మంటే ఎండబెడితే అయితే కొట్టేసేస్తారు. చాలా కష్టం కదా పచ్చళ్ళు తీసుకోవడం. ఆ! చే చేసుకోవడం కష్టమే. తినటం ఈజీ. ఇప్పుడేంటంటే అన్ని ప్యాకెట్లు దొరుకుతున్నాయి. అవును. దేనికి దానికి ప్యాకెట్లు ఆవపిండి ప్యాకెట్టు, ఇది ఉప్పు ప్యాకెట్టు, ఎంతసేపు తీసుకుంటుంది పచ్చడి ఆవపిండి. చేయడానికి అంత ముందర? ఆ! అప్పుడులో పచ్చడి చేయడానికి ఎంతసేపు తీసుకునేది? ఒక 2 డేస్ తీసుకునేది. 2 డేస్. కాస్త కోస్త పచ్చడి కాదు కదా పెట్టేది. 100 కాయలు పెట్టేవాళ్ళు. 100 కాయలు, 100 కాయలు పెట్టేవాళ్ళు. హ్మ్. ఒక ఏడాది సరిపోయేది. నౌకరు కూడా ఉండేవాడు మాకు తినటానికి అన్నం. అందుకని ఇంతింత జాడీలు 2 జాడీల్లో పెట్టేది పచ్చడి. నూనె తీసుకొచ్చి పోసి పెట్టేది. అట్లాగే మాగాయ పచ్చడి. ముక్కలు తరిగి ఎండబెట్టాలి 3 రోజులు. పెరుగెట్లా చేసుకునేవాళ్ళు? పెరుగా? పెరుగు ఆవు పాలు గేదెలు ఉండేవి కదా దొడ్డు. మీరే ఆ! అది కూడా చేశా. మా అమ్మ నాన్న పాలు పిండేవాళ్ళు. అమ్మ కూడా పాలు పిండేది. మీకు ఆవులు ఉండేవాళ్ళ ఇంట్లో? ఆ! ఆవులు ఉండేవా ఇంట్లో? ఆవులుండేవి. ఎన్ని ఆవులు ఉండేవి? నాకు తెలిసి 5, 6 ఆవులు ఉండేవి. వాటికి దూడలు ఉండేవి. ఒకసారి అయితే 2 ఆవులకి ఒక్కసారి 2 దూడలు పుట్టేవి. ఆవులకి పేర్లు పెట్టేవాళ్ళా? ఆ! మా నాన్న పిలిస్తే అది పరిగెత్తుకుంటూ వచ్చేది. ఆవులు ఎంత జాగ్రత్తగా ఉండేవో తెలుసా? ఈ పిల్లల్ని డాబా ఉంది మాకు దోరేపూడిలో. అంత దూరంలో ఒక వాకిలి ఉంది. ఈ మధ్యలో గచ్చు ఉంటుందన్నమాట. ఈ మాకు వాళ్ళ తర్వాత వాళ్ళు పిల్లలు పుడుతూనే ఉంటారు కదా అమ్మకి.
అక్కడ మంచం వేసి గాలి వస్తుంది, అక్కడ మంచం వేసి పడుకోబెట్టేది ఇక్కడి నుంచి ఆ వాకిలి దాకా. ఈ ఆవులు చేలో మేస్తానికి పెడతాయి మధ్యాహ్నం. సాయంత్రం దూడలు ఉంటే తొందరగా వస్తాయి. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసేది, ఆవు ఆ తలుపు తీసేసి ఆ మంచం మీద ఉన్న పిల్లని దాటి దాన్ని దెబ్బ తగలకుండా యువతకు వచ్చేసేది. 2 వాకిళ్ళు ఉండేవనుకో, అటు వాకిలి వేసి ఉండేది, అటు గొడ్లకి సావిడికి వాకిలి ఉంది, మా పక్కనే ఉండేది. ఇటేమన్నా మా వాకిలి, అది మెట్లెక్కి ఇంతెత్తు మెట్లు ఉంటాయి, గుంటూరులో మన ఇంటికి ఉన్న మెట్లు ఉంటే వచ్చేసేసి తలుపు తీసుకొని తలుపు నెట్టేసేసి ఈ పిల్లకి దెబ్బ తగలకుండా, అది గొప్పతనం. దూకేసి మంచం మీద ఈతలకు వచ్చేసి దాని పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి మంచం దాటేది 2 కాళ్ళతో దాటి వెళ్ళేది. బాగుంటుంది ఆవులు పెంచేటప్పుడు, ఆవుల దూడతో ఆడుకునేటప్పుడు బాగుంటుంది. అట్టా కష్టం ఉంటుంది పక్కన. మేము ఆవులు మేతకి ఆ పేడ తీసేయటము, వాటికి నాన్న మేత తీసుకొస్తే మేత వేయటము, నీళ్లు పోయటము చేసేవాళ్ళం. నేను ఇంకా ఆవులు తప్పేతున్న యానిమల్స్ ఉండేవా, లేకపోతే ఆవులు ఒక్కటేనా? గేదెలు ఉన్నాయి, గేదె పాళ్ళు. గేదెలు అంటే మగ ఆవులు కదా, నల్లగా ఉంటాయి గేదెలు, బఫెలోస్ అంటారు వాటిని. మాదా బఫెలోస్, ఫిమేల్ బతుకు మేల్ బఫెలోస్ అవి. ఆవులైనా కవ్వును ఆక్స్ అంటారు. ఆక్స్ ఎద్దు అంటే కవ్వుకు పుట్టిన మగదూడ ఆక్స్ అవుతుంది, కవ్వుకు పుట్టిన ఆడదూడ ఏమన్నా మళ్ళీ కవ్వు అవుతుంది. అది ఆవు పాలు కూడా తీసుకునేవాళ్ళు, ఆవు పాలు కూడా అమ్మ పెరుగు చేసేది. అది గేదె పాలిస్తుందా? ఆ గేదె పాలిస్తుంది. గేదె ఏంటంటే గేదె పాలకి వెన్న వస్తుంది ఎక్కువ, వెన్న. తర్వాత గేదె పాలు పెరుగు కూడా బాగానే ఉంటుంది. ఆవు పాలు ఏమైనా పలుచుకుంటాయి, పలుచకుండా ఏమవుతుందంటే పలుచుకుంటాయి, వాటర్ కలపకుండానే పలుచుకుంటాయి, ఎల్లోగా ఉంటాయి ఆవు పాలు. ఇవేమిటంటే ఇవి తాగితే వేడి అని చెప్పి చాలామంది తాగరు. అది వంటకి వేడి అంటే మన వంటకు వేడి వస్తుందని, వేడి అంటే ఇటువంటి. అయితే మా ఇంట్లో ఆవు పాలు కూడా తాగేవాడు, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలం కదా. ఒక గేదె పాలు సరిపోయేవి కాదు, ఆవు పాలు తీసేవాడు. మా నాన్న వద్దంటే అమ్మ తీసేది పాలు. మా నాన్నకైనా ఆవులు దూడలు అంటే భలే ఇష్టం అనమాట, బాగుంటాయి ఆవు దూడలు చిన్న చిన్నవి. అందుకని తీయొద్దనేవాళ్ళు, దూడలు పెడదాం అనేవాళ్ళు. అమ్మ అనేది ఆవు దూడలు నీ దూడలను చూసుకోండి ముందర అని వస్తే, ఆవు మజ్జిగ ఉంటే పుల్లగా ఉంటాయి, గేదె మజ్జిగ అయితే మాకు తీగుంటాయి, గట్టిగా ఉంటుంది పెరుగు, తీగుంటాయి. ఆవు మజ్జిగ పాలు పలచగుంటాయి. అది అట్ట ఆవు పాలు కూడా తాగేవాళ్ళు. సో ఇక్కడ నార్త్ ఇండియాలో మెయిన్ గా గోట్ పాలు తాగుతారా? అక్కడ ఎక్కువ ఆవు పాలు కాదు, గేదె పాలు తాగుతారు. గోటు అంటే గోటు పాలు అంటే అది మందుగా కూడా తాగుతారు గోటు పాలు. మేకపాలు ఆయన గాంధీ మహాత్ముడు కూడా తాగేవాట మేకపాలు. అది ఉబ్బసం వస్తుంది చూసా, దానికి మందుట. ఉబ్బసం అంటే గాలి పీల్చుకోలేకపోవటము, అది అటు దగ్గు ఉంటే దాని మేకపాలు వైద్యం, మేకపాలు ఇచ్చాం. అందుకని మేకలు పెంచుతారు కానీ తాగుతారు అక్కడ తెలియదు. కాశ్మీర్లో మటుకు మేము ఉన్నప్పుడు మటుకు వాడు గొర్రెపాలు తీసుకొచ్చాడు, వాసన వచ్చేది మాకు. గొర్రెపాలు మేకపాలు తాగితే ఆ గాంధీ మహాత్మ కూడా తాగేవాట మేకపాలు. నేను వాసన వస్తుంది, సమ్ స్మెల్ వస్తుంది. పప్పులా పంట పండేదిరా, పండిన పప్పులంటే మినువులు పండేవి మాకు. మినువులు అంటే ఉర్దూ దాల్ అంటే దాంతో ఏ పప్పు వేసుకుంటారు? నల్లు అట్లు వేసుకుంటారు కదా, మినపప్పు ఇడ్లీ అది ఉండేది. సో ఏం చేయాలన్నా దానికి పండాలి. మీరు ఎప్పుడు ఏం కొనుక్కునేవాళ్ళు కాదు? ఒకటేంటంటే వడ్లు వేసేవాళ్ళు పోయి పొలంలో. వడ్లంటే మనకి ఇప్పుడు రైస్ సీడ్ని వడ్లు అంటారు. ఆ వడ్లు వేస్తే మొక్కలు ఇది పెట్టి వాన నీళ్లు పెట్టి చేలో గురితో ఉండేది. అదంతా బాగా నీళ్లు పెట్టిన తర్వాత ఈ వడ్లు చల్లేవాళ్ళు, వడ్లు నానబోసి చల్లే ఈ రైస్కి పైన పొట్టు ఉంటుంది,
పొట్టు కూడా ఉంటే దాన్ని వడ్ల గింజ అంటారు, ప్యాడీ. అదేం చేస్తారంటే నానబోసి అక్కడ చల్లిస్తారు కూలీల చేత. ఇట్లా కాలువలు తీసి పక్క మధ్యలో నీళ్లు ఉంటాయి, అటు ఇటు కాలువలుగా తీస్తారు సో అన్నమాట. మీరందరూ ఇప్పుడు రైతుల్లాగా ఉండేవాళ్ళు, మళ్ళీ నార్మల్ జాబ్స్ కూడా చేసేవాళ్ళు కదా? ఏంటి సో ఇప్పుడు మీరు ఫార్మింగ్‌ను, నార్మల్ జాబ్స్ 2 చేసేవాళ్ళా? 2 చేసేవాళ్ళు. మరి టైం ఎట్లా ఉంటుంది? నాన్న టీచర్ చేసేవాళ్ళు కదా తాతయ్య. సెలవులో కాదు, ఆ టీచర్ వెళ్ళిన తర్వాత వచ్చిన టైం ఉంటుంది సార్, దాన్ని ఉపయోగించేవాడు. ఒక నౌకర్ని పెట్టుకునేవాడు. నౌకర్ అంటే ఇక్కడ సర్వెంట్ అంటారు. వాడు రోజుల్లో మన గొడ్లను తోలి కడతాము, పేడ తీయటము, అది నీళ్లు పెడతాము, చేదు పని చూసుకోవడం చేసేవాడు వాడు. వాడికి 18 బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు ఏడాదికి. 18 బ్యాగ్సా? బ్యాగ్స్ ప్యాడీ. అంటే రైస్ ఇచ్చేవాళ్ళా? ప్యాడీ ఇచ్చాడు. ప్యాడీ అంటే ధాన్యం. హ్మ్. మాకు వీటి పండేది కాదు అక్కడ, వరే పండేది, వరి. అది తీసిన తర్వాత అది ఏం చేస్తారు, అక్కడ ఎండుతుందనమాట. ఎండిన తర్వాత కోసేసి దాన్ని మళ్ళా గొడ్ల చేత తొక్కిచ్చి దానికి రైస్ చేస్తారు. పైన గాలి వచ్చినప్పుడు ఇట్లా పోస్తారు, అది గుట్ట అవుతుందో తీసుకొచ్చి ఇంట్లో పోసుకుంటారు. అది ఎండబెట్టి మళ్ళీ దంచేవాడు. అయితే మీరు ఏం కొనేవాళ్ళు కాదా? మొత్తం ఇంట్లోనే వచ్చేవి. పండించేవాళ్ళా? కూరలు కూడా వచ్చేవి మాకు. ఓహ్! కూర దొడ్డోరు ఏమన్నా మెయిన్‌గా ఏం పండించేవాళ్ళు? కూరలు? మెయిన్ వడ్లు పండిన తర్వాత ఖాళీగా ఉన్న మళ్ళా వచ్చి వడ్లేసే లోపల మినువులు, పెసలు వేసుకునేవాడు. కూరలు. కూరలు వచ్చేటప్పటికి చేలో ఒక గట్టు ఉండేది. గట్టులోనేమన్నా వంకాయలు, సొరకాయలు, బెండకాయలు, బీరకాయలు అక్కడ వేసేవాడు. దొండకాయలు ఉండేవి కాదా? దొండకాయలు దొడ్డోనే ఉండేవి. అక్కడ ఏం చేసామంటే గొడ్ల కోసం అని ప్యాడీ తీసాక గ్రాస్ మిగులుతుంది, అంటే గడ్డి. ఆ గడ్డిని ఏం చేసేవాళ్ళు, పెద్ద ఇల్లంతా వేస్తారు, మోపులు వేసేసి వాములు వేసేవాళ్ళు. ఆ వాములు గొడ్లకు వాములంటే? వాము, గడ్డి వాము అంటారు. అంటే గుట్ట. ఆ గుట్ట అంటే గడ్డిని మోపులు కట్టి పొడుగ్గా వస్తాయి కదా, రైస్ వచ్చే బియ్యం వడ్లు వచ్చేవి. అవి ఎండిపోయిన తర్వాత దాన్ని ఏం చేసేవాళ్ళు, కట్టి వీళ్ళు అక్కడ ఒకదాని మీద నీళ్లు కాకుండా కట్టేసేసి పొలంలో పెద్ద కట్టేస్తారు. ఇంత వేసేసి దాని మీద ఈ మోపులని ఒకదాని మీద ఒకటి కట్టేసి ఇంటంత ఎత్తున తాళ్ళు వేసి అటు ఇటు వెళ్ళకుండా కట్టేసేవాళ్ళు. అంటే వర్షం కురిసినా కూడా తడవదు, పైన వరకే తడుస్తున్నా లోపల తడవదు. గొడ్లకి ఒక పక్క నుంచి తీసుకొని వచ్చి మోపులు కట్టి గొడ్లకి మేత వేసేవాళ్ళు. అది పిల్లి వేస్తారని చేలో చల్లేవాళ్ళు. మనకు అది ఉపయోగించదు. గొడ్లు మేత కోసం అని పిల్లి పెసర, గొడ్ల మేత కోసం అని విడిగా చల్లుకునేవాళ్ళు. పెసలు చల్లేవాళ్ళు. పెసలు మినువులు తెచ్చుకునేవాళ్ళు. ఇవేమన్నా పంటకు అక్కడే ఎండబెట్టేసేసి అక్కడ ఇచ్చేసి తీసుకొచ్చి అది గంపలు ఉంటాయి, గంపల్లో పోస్తారు. గంప అంటారు, పెద్ద గంప. అంటే ఇప్పుడు బుట్టలు లాగలుగుతారే, అది పెద్దది ఉండేది, దాంట్లో పోస్తారు. పోసి కావాల్సినప్పుడు తీసుకొని కడిగి దానికి ఎండబెట్టేసేసి ఎప్పుడు వెళ్ళలేదు అవన్నీ మేము చూసినవి. అవేం చేసేవాళ్ళు, ఎండబెట్టేసేసి నూనె రాచేసేసి విసిరేది ఒక తిరగలు ఉండేది. ఆ తిరగల్లో వేసి విసిరేవాళ్ళు. అటు మెషిన్స్ ఉండేది కాదు. విసిరితే అవన్నీ పప్పు అయ్యేవి. పప్పు అయితే మళ్ళీ దాన్ని తొక్కి, అంటే రోకలతో రోట్లో వేసి దంచేవాళ్ళు. అందరూ పనిచేసేవాళ్ళ? మా చేత మా అమ్మ చేయించేది పని. తను ఉండేది, తను చెప్పేది మాకు చేయించేది. అవును కదా, తను ఒక్కడు చేయలేదు కదా అన్ని పనులు. అందుకని అందరికి అన్నీ నేర్పింది మాకు. అక్కడ ఉన్న వాళ్ళ పిల్లల్ని ఉపయోగించుకునేది. అయితే మీరు చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? చాలా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేసేది, వంత పెట్టేది. అంటే మాకంటే చిన్నపిల్లలకి మేము సేవ చేయాలి. ఎలా అంటే వాళ్ళకి ఒళ్ళుతో నీళ్ళు పోయాలి. తర్వాత అన్నం తినేటప్పుడు కూడా గిన్నెలన్నీ రోజు మనం తాగిన మంచినీళ్ళు గ్లాసులు అక్కడ పెట్టేది కాదు, దొడ్డ పడేసేసి తోమాలి. తోమి కడిగి ఇంట్లో పెట్టుకోవాలి. వేసుకున్న పీటలు కూడా కడగాలి. అన్నం తింటూ వేసుకున్న పీటలు కూడా కడిగి మళ్ళీ లోపల పెట్టాలి 2 రోజులు వేసుకోవటానికి. ఆ ఇల్లు ఉన్న ఇల్లు అలకాలి. అలకటం అంటే ఆవు పేడ తీసుకొచ్చి, అప్పుడు మాకు మట్టి నేల అనమాట మా ఇల్లు. నేను ఉద్యోగానికి వచ్చా గచ్చు చేయొచ్చు మొత్తం. అందుకని అలికేసేసి, పొయ్యిలు కూడా అలికేసేసి, కట్టెలు మా నాన్న తీసుకొచ్చేవాళ్ళు, నౌకర్ చేత తెప్పించేవాళ్ళు. మా చెట్లే కొట్టి కట్టెలు తెచ్చేవాళ్ళు. బీడుపు ఉంది ఉండేది అక్కడ, తుమ్మ చెట్లు ఉంటే కొట్టేసి కట్టెలకి తీసుకొచ్చేవాళ్ళు. అట్లా వంట చేసేది. మా అమ్మ వంట చేసేది పొయ్యి పెట్టి. ఇంత గిన్నెలు ఉండేది. మళ్ళీ మేమే తోముకోవాలి.
దొడ్డ వేసి అంట్లు తోమటం ఒకళ్ళు, అంట్లు తోమటము చెంబులు తోమటం ఒకళ్ళు చేసేవాళ్ళు. ఇళ్ళని రోజు చిమ్ముకు రావాలి కదా, ఇల్లు చిమ్ముకు రావటం ఒకళ్ళు, వాకిట్లో ముగ్గులు వేయటం, ఇప్పుడు కూడా మీరు ముగ్గులు వేస్తారు కదా బయట? ముగ్గులు వేయటం, వాకిట్లో చిమ్మేసేసి శుభ్రం కళాపు చల్లాలి, ఆవు పేడ కలిపి నీళ్ళల్లో చల్లుతారనమాట. చల్లేసేసి బియ్యము సున్నం కలిపేసేసి పొడి చేసి అది ముగ్గేసేవాళ్ళు. కీటకాలు రాకుండా లోపలికి. కీటకాలంటే ఇప్పుడు ఇన్సెక్టిసైడ్సా, ఇన్సెక్ట్స్ రాకుండా ముగ్గులు వేసేవాళ్ళు. అది గడప దాటి రాకుండా ఇంటి దగ్గర కూడా ముగ్గులు వేసేవాళ్ళు. అట్లాగే ఇవన్నీ చేసుకుంటూ స్కూల్కి వెళ్ళాలి. అందరికి నీళ్లు పోసి చేస్తా తలలు దువ్వేది అమ్మ. తలలు దూకుండా పంపించేది కాదు, స్నానం చేయకుండా పొద్దున్నే. అయితే నాతో చెప్పేది, అక్కయ్య వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, అమ్మ మా పంపు కొట్టాలి నీళ్లు. పంపు కొట్టాలంటే నాకు ఏంటంటే అమ్మ అంటే ఇంతమంది చేస్తుంది అని ఆలోచించేదాన్ని ఆ రోజు కూడా. అమ్మకి స్నానానికి కూడా నీళ్లు కొట్టి పెట్టేదాన్ని అక్కడ. చేయలేదులే పాపం ఏం చేస్తుందని. మజ్జిగ కూడా నేర్చుకున్నాం. మజ్జిగ ఏం చేసేది, పెరుగు తీసిన తర్వాత కవ్వం అక్కడ ఒక ఇది ఉంటుంది, ఒక రోప్స్ ఏమన్నా దానికి కడతారనమాట, దూరం ఉంటుంది. దానికి ఇట్ట పట్టుకొని ఇట్ట కింద కొండలో ఉంటుంది పెరుగు, దాన్ని వేసేసి దాని ఏంటారు చిలకాలి. చిలికితే ఆ కవ్వానికి వెన్న ఇట్లా అతుక్కుంటుంది అన్నమాట శుభ్రంగా. మజ్జిగ ఏమైనా కుండలోకి వచ్చేస్తాయి. ఆ వెన్న తీసి కరగేస్తే నెయ్యి వస్తుంది. అదేమన్నా ఈ పాలకేమన్నా కుండ కడిగేసేసి మళ్ళీ పాలు వెన్న కొనుక్కొని పెడతాం. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ అది పాలు తీసి పాలు వెంటుకొచ్చిన తర్వాత ఈ కుండని కడిగి ఆ కుండలో పాలు పోసి ఇంటికి మూల మీద ఒక గుంట తవ్వుతారు. స్కూల్కి ఎప్పుడు వెళ్ళేవాళ్ళు? ఉండండి, ఆ గుంట తవ్వుతారు. గుంట తవ్వి దాంట్లో ఈ ఆవు పిడకలు చేసేవాళ్ళు. ఆవు పేడ, ఈ పేడంతా తీసుకొచ్చి పిడకలు చేసేవాళ్ళు. పిడకంటే ఇంత పిడకలు చేసి అంటే పెట్టేవాళ్ళు. అది పిడకేంటి, ఆవు బియ్యం పొట్టు వస్తుంది కదా, రైస్ మిషన్గా వేస్తాం కదా, ఆ పొట్టు వచ్చేది. ఆ పొట్టును అద్ది పిడకలు అంటే పెట్టేవాళ్ళు. ఆ పిడకలు ఈ దాలి అంటారు, పాలు కాచేది. ఆ దానిలో అది వెలిగించి కుండ పెట్టేవాళ్ళు. అదే కాగేది గట్టిగా, బాగా ఎర్రగా ఇంత ఎత్తున కట్టేది మిగడ. ఆ మిగడే వెన్న అన్నమాట. అయితే నేను మజ్జిగ చేయటం నేర్చుకున్నా. ఈతాకు తెస్తే నా అమ్మ చేపలు వెళ్ళేది. ఎందుకు, చేపలు పడుకునేందుకు చేపలు. ఆ చేపలు కూడా నేను అమ్మ మొదలుపెట్టి వచ్చి యూతలకు వస్తే నేను వెళ్ళేదాన్ని. ఎట్లా చేసేవాళ్ళు చేపలు? చేపల కూర్చోటానికి మనకి. ఎట్లా చేసేవాళ్ళు, దేంతో చేసేవాళ్ళు? ఈతాకు ఈత చెట్లు ఉంటాయి, ఈత చెట్లు అంటే ఇంగ్లీష్లో ఏంటి? అదే తాడి చెట్లు, కొబ్బరి చెట్లు అని ఉంటాయి. సన్న ఆకు వస్తుంది, మట్టలుండి సన్న ఆకులు వస్తాయి. ఆ ఆకులు తీసుకొచ్చేసి ఎండబెట్టి దాన్ని ఇట్టిట్ట వెళ్తే ఇప్పుడు ఇది వెళ్తున్నావు చూసా షట్టరు, అలా చేత్తో వెళ్ళేవాళ్ళు. అది వెళితే పెద్ద పెద్ద చేపలు ఇంత తగలకుండా చేసి ఒక్కోదానికి అంటేసేది. రంగులు ఉండేవా? డిఫరెంట్ రంగులు ఉండేవా? రంగులే ఉండేవి కాదు, తెల్లగా వచ్చేది చేప. అదేసి పడుకునేవాళ్ళం కిందేసి కూర్చోవటం, పేరెంటాలు వస్తే కూర్చోటానికి వాటికి సరిపోయేది. అది వెళ్ళేది. అవి కూడా నేర్చుకుని నేను అమ్మ దగ్గర. అమ్మ రాట్నం ఉడికేది, పత్తి రాట్నం ఉడికేది. అది రాట్నం అంటే ఒక చక్రంతో ఇది ఉండేది. ఇలా ఇట్లా కట్టేసేసి ఇక్కడ ఒక ఇది ముళ్ళు ఉంటుంది అన్నమాట. ఇట్ట తిప్పుతుంటే ఈ దారం తీస్తే దూది పెట్టుకొని ఇట్ట తిప్పుతుంటే దాన్ని చుట్టుకొని దారం దానికి చుట్టేది. ఆ చుట్టిన దారంతోనే మనం ఒక ఇదే అల్లుతారు, బట్టలు అల్లుతారు. అది కండిలుగా చేసి అమ్మేవాడు, తీసుకెళ్ళేవాడు. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏం పని చేస్తారంటే ఇవన్నీ కావాలని చేసుకుని అది పావలా ఇచ్చేవాళ్ళు అప్పుడు ఒక కంటికి అమ్మితే. అది చేసి అమ్మేది. అంటే మన వ్యవసాయదారులు ఎలా వ్యవసాయాలు అంటే రైతులు ఎలా బతికారు అంటే ఇవన్నీ చేసుకొని ఏది కాస్త కూడా బయటకు పోనిచ్చేవాడు కాదు. అన్నీ వాళ్ళే సొంతంగా చేసిన వాళ్ళు. ఈ చెట్లు వేసాము పెరుగుతాయి అనుకుంటే వీలు లేదు. అవి నీళ్లు పెడతానికి వెళ్ళాలి, ఎరువులు వేయాలి, ఎరువులు కొనుక్కు రావాలి, చాలా కష్టపడతారు. అట్లా ఏ చెట్లు ఉన్నాయి మీకు? మాక చెట్లు ఇదే అన్ని దొడ్డోనేమన్నా దొండకాయలు కాసేవి, కాకరకాయలు కాసేవి, పొట్లకాయలు కాసేవి, నిమ్మ చెట్టు ఇంత గుత్తులు కాసేవి పెద్దవి, నిమ్మకాయలు కాసేవి, నారింజకాయలు కాసేవి, దానిమ్మకాయలు కాసేవి,
జామ చెట్లు పెద్ద పెద్ద ఉండేవి 2. అవి జామకాయలు కాసేవి. అందరికి ఇట్లా ఉండేవా లేకపోతే మీ ఇంట్లోనే ఉండేవి ఇన్ని చెట్లు? మధ్యలో డాబా ఉందిరా మధ్య. అది కాదు, అంటే అందరి ఇంట్లోనే ఇట్లానే ఉండేవా అన్ని చెట్లు అన్ని? ఉన్న ఇంట్లోనే ఉండేవి. మేము ఉన్న ఇంట్లోనే చుట్టూతా ఉండేవి. అవి కాక పూలు కూడా ఉండేవి. అంటే వేరే వాళ్ళు కూడా యూజ్ చేసేవాళ్ళ లేకపోతే మా మీరే use సొంతం. చేసేవాళ్ళ? మా సొంతం. వేరే వాళ్ళు కూడా యూజ్ చేసేవాళ్ళ? చేయరు. అంటే వేరే వాళ్ళు కూడా ఇట్లాగే చెట్లు ఉన్నాయా? ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే. ఎంత ఎంత పెద్దది నీ పొలం ఎంత పెద్దది? సపోటా చెట్టు ఉండేది. అది కాదు. పెద్దవంటే ఇప్పుడు మన అమ్మమ్మ మీ స్థలం ఎంత పెద్దగా ఉండేది? అంటే మీ ఇల్లు ఎంత ఎంత పెద్దగా ఉండేది? 3గా ఎంతో తెలియదు కానీ నాకు వెడల్పు ఇంత వెడల్పు ఉండేది మన ఇల్లంతా. ఇటు ఉండేవి. చుట్టూతో ఏమైతే ఖాళీ స్థలం ఉంటుంది కదా, అది వెనకాలేం పంపు ఉండేది. తూర్పు వైపు పంపు ఉండేది. పంపు ఉన్న చోట ఒక పక్కన ఏమన్నా అరటి చెట్లు వచ్చేవి, అరటి గదులు వేసేవి. ఇటు పక్కన ఏమన్నా నిమ్మ చెట్టు ఉండేది. ఇంకొద్దిగా అవతల జామ చెట్టు ఉండేది. ఇటు పంపర పనస చెట్టు ఉండేది. పంపర పనస అంటే ఇంత కాయ కాస్తుంది. పచ్చగా ఆరెంజ్ లాగా ఉంటుంది. ఎర్ర పనులు వస్తాయి. అవి వస్తుంది. నిమ్మ చెట్టుకి ఇంత కాయలు బోర్డు మీద. కొబ్బరికాయ కూడా ఉంది. కొబ్బరి చెట్టు కూడా ఉంది. కొబ్బరి చెట్టు ఉండేది. లేదు మీ ఇంట్లో? తొందర ఎదురుగుండానే తులసి మొక్క ఉండేది. ఇంటికి ఎదురుగుండా తూర్పు వైపున. రోజు పూజ చేసి అమ్మ దాని చుట్టూతో ప్రదర్శన చేసేది. తర్వాత ఇంకొద్దిగా దూరం వెళ్తే పెంటపావు పోసేవాళ్ళం. పేడది చేసేసి తూర్పు వైపునే ఆగ్నేయం ముందు పెంటపావు పోసేవాళ్ళం. దాని యువత ఉండేవి. ఏమంది చామంతులు పెట్టింది. చామంతులు, మల్లె. చామంతులు అంటే ఇప్పుడు వస్తున్నాయి పసుపచ్చవి, అవి చామంతులు. చామంతి పూలు ఉండేవి. తర్వాత సన్న చామంతి అని చిన్న చామంతి అనమాట ఉండేవి. పసుపచ్చ కనకాంబరము, ఎర్ర కనకాంబరం ఉండేవి. మాకు రోజు పూలు కోసుకొని దాని దండలు మా తలలో దండలు కట్టి మా స్కూల్ ఖర్చులు పెట్టేది. ఇంటి ముందర ఏమన్నా పడమర రోడ్డు అనమాట. రోడ్డు ముందర ఏమన్నా ఇంటి దగ్గర మొదటి వాకిలి ఎదురుగుండా సంజాజి టపద్దు వేసారు. దాని నిండా పూలు పూసేవి. దాని ఇటు పక్కన మెట్లు ఉండేవి. మెట్ల పక్కన మందారాలు ఉండేవి. ఒంటి రెక్క మందార, జూకా మందార, పచ్చిమిరప మందార, 3 రకాల మందారాలు ఉండేవి. మందార పూలు అయితే ఇష్టం. దేవుడికి కోసుకొచ్చేవాళ్ళు. తర్వాత అక్కడే ఇది ఏం చెట్టు అంటే నారింజ చెట్టు ఉండేది. గుత్తులు కాసింది. అందులో కాయలు పచ్చగా పండేవి. ఎడం చేతి వైపుకి వచ్చేటప్పటికి ఫస్ట్ సన్నజాజి చెట్టు, తర్వాత నందివర్ధన చెట్టు ఉండేది. నందివర్ధన తెల్ల పూలు పూస్తాయి బాగా ఒత్తుగా. దాని తర్వాత దానిమ్మ చెట్టు ఉండేది. ఇవన్నీ కాయలు కాస్తాయి ఎక్కడ చోట్ల. దాన్ని దాడితే గొడ్ల సావిడి, గొడ్లు ఉండేవండి. ఆ మూల లెటర్ ఉండేది. ఆ లైఫ్ బాగుండేదిరా మాకు. ఏంటంటే పొద్దు కానీ ఇవన్నీ అయిన తర్వాత పొద్దు కానీ ఎండాకాలం వస్తే పైన నీళ్లు చల్లుకునేవాళ్ళం, పైన పడుకునేవాళ్ళం. వంట అందరం వెళ్ళి సాపలు వేసుకొని చల్లటి గాలి వచ్చేది. చాలా చాలా చెట్లు ఉన్నాయి. జంతువులు ఏమున్నాయి? గొడ్లే ఉండేవే, ఆవులు ఉండేవి. తర్వాత గేదెలు, కోడిదోళ్ళు పుట్టేవి. ఆవులు పెయ్యదోళ్ళు. వైల్డ్ జంతువులు ఏముండేవి అంటే ఫారెస్ట్ లో ఉండేవి? ఫారెస్ట్ జంతువులు మా జంతువులు పెంచుకోవడానికే మాకు లేకపోతే వైల్డ్ జంతువులు ఎవరు తీసుకొస్తారు అక్కడ? కోతులు ఉండేవి కదా నాన్న. కోతులు ఎప్పుడైనా కోతి వస్తే ఆ కోతులతో దారి తప్పి రావటం కానీ కోతులు వచ్చేవి కాదు. పిల్లులు వచ్చేవి, కుక్కలు వచ్చేవి. ఏదైనా అన్నం మిగిలితే కుక్కలకి పిల్లుకి కూడా పడేసేవాళ్ళు తీసుకెళ్ళి. ఆవుల్ని పెంచుకోవటము, ఈ గేదెల్ని పెంచుకోవడం చాలా కష్టం నాన్న. దొడ్డో ఉంది వసారాలోనైనా అవి రాత్రి ఏమన్నా యూరిన్ వాటి ఇది వస్తుంది కదా, డగ్ అంటారు, డంగు, పేడ. ఆ పేడ తీసేదానికన్నా మేత అంతా తొక్కేస్తాయి. అందుకని ఏం చేశారు, మా ఇంటి మేత అంటే వాటికి వేస్తే గ్రాస్. మా ఇంటి ఎదురుగుండా రోడ్డు, పెద్ద రోడ్డు అనమాట, హై రోడ్డు.
దానికి మా ఇంటికి మధ్యలో పెద్ద స్థలం ఉంది. ఆ స్థలం మీద కూడా అరుగు కట్టారు కూర్చోటానికి. అరుగుల తర్వాత ఏం చేస్తే ఆ స్థలం అంతా ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ కట్టేసేవాళ్ళు పగలు గొడ్లని. తర్వాత 10:00కల్లా ఇప్పుకొని పొలం తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మా నౌకరున్నాడు, వాడు ఇప్పుడు తీసుకెళ్ళి మేత మేయించి 5:00, 6:00 తీసుకొచ్చేవాడు వాడిని మళ్ళీ వెనక్కి. రాత్రిపూట లోపల కట్టేసేవాళ్ళు, పగలు బయట కట్టేసేవాళ్ళు. ఆ ప్లేస్ని ఇప్పుడు ఇల్లు ఉంది మనకి, మీరు వెళ్ళాలంటే వెళ్తే ఆ ఇల్లు అమ్మేసాం. కానీ ఒక అతను తీసుకున్నాడు, అతను ఏం చేస్తే పైన కూడా వేసాడు, డాబా కూడా వేసాడు, కొట్లు పెట్టాడు, పెద్ద కొట్లు. బాగా సంపాదించాడు వాడు. ఇప్పుడు ఇల్లు ఉంది మనకి దోనేపుళ్ళు ఏ చూద్దాం. కొట్టు పెట్టారు? కొట్ల రైసు, తర్వాత ఏమన్నా ఇవన్నీ చిల్లర కొట్టు అంతా ఉంటుంది సార్, అవన్నీ అమ్ముతున్నాడు ఆయన, అమ్మారాయన. మొన్న కోవిడ్ చనిపోయినట్ట. ఆ ఫ్యామిలీ ఉంది మన ఇంటి దగ్గర. ఎదురుగుండా నాదెళ్ల భాస్కరరావు అని చీఫ్ మినిస్టర్ చేశాడు ఆయన. ఆయన ఇల్లు ఎదురుగుండా, మన ఇంటికి ఎదురుగుండా. ఇటు పక్క ఏమన్నా సందు ఉండేది, సందు పక్కన మా బాబాయ్ గారి ఇల్లు. బాబాయ్ గారు చెప్తాను కదా, బాబాయ్ గారికి 8 మగ పిల్లలు, 4 ఆడపిల్లలని. బాబాయ్ గారి ఇంటికి ఆనుకొని అన్న గుడి ఉంటుంది, పోతరాజు స్వామి గుడి ఆనుకొని. ఆ గుడికి ఎదురుగుండా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు చివరి దాకా వెళ్తే అక్కడ పెద్ద గుడి ఆదినారాయణ స్వామి. బాగా గుర్తుంది, మీకు బాగా గుర్తుంది. అది పెరిగాం కదా అక్కడ, గుర్తుండదు. అది ఆ గుడికి ఏం చేసేవాళ్ళు ఒక ఏడాదికి ఒకసారేమో ఒక పూజ మా నాన్న వాళ్ళు చేసేవాళ్ళు. దానికి అవన్నీ ఎందుకు గుర్తుంటే, ఆ టైంలో చక్కగా స్నానాలు చేయించి అన్నీ చేయించి మంచి బట్టలు కట్టి మల్లెపూలు కొని ఇన్ని మల్లెపూలు అన్నీ తీసుకెళ్ళి గారెలు బూరెలు చేయించేవాళ్ళు. చేయించి అక్కడ పూజ చేయించేవాళ్ళు. ఆ దేవుడికి అన్ని దండలేసి ఉయ్యాలు ఊపేవాళ్ళు రాత్రిపూట. అది మనం చేయాలన్నమాట మన వాళ్ళు. అది దానికి కావాల్సిన సామాన్లు ఇచ్చి ముందర పూజారు తీసుకెళ్ళిపోయాడు గుడికి. అన్నీ తయారు చేస్తే అప్పుడు వెళ్ళేవాళ్ళం మేము. అట్లా అది మా పుట్టింటి దగ్గర చాలా హ్యాపీగా జరిగేది. మాకు ఎంతమంది ఉన్నాం అనుకునేవాళ్ళం కాదు, ఓన్లీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. మా సిస్టర్స్ అందరూ, మా తమ్ముడు అందరూ పొలాలు వెళ్ళొచ్చేవాళ్ళం. పొలం కూడా నాన్నకి అన్నం తీసుకెళ్ళాలంటే మరి చిన్నక్కయ్య దాకా అయిపోయిన తర్వాత నేను వెళ్ళే అక్కడే పడుకున్నా. 2 ఒడ్లు కొడతారు అక్కడే నిద్రపోతారు అందరూ. మా నౌకర్తో మా నాన్నకి అన్నం తీసుకెళ్ళి అక్కడే పడుకొని పొద్దున్నే లేచి వడ్లని అక్కడ వేసేసి గొడ్లను ఇప్పి దాని మీద తొక్కించేవాళ్ళు. తొక్కిస్తే ఈ గడ్డి నుంచి ఒడ్లు విడిపోయేవి. అప్పుడు దాన్ని అవతలకు తీసుకెళ్ళి ఆరబోసేవాడు, ఇట్లా గాలికి కొట్టుపోయేది. అది బస్తాలకు ఎత్తి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత మనం వాడుకోవటం, లేకపోతే అమ్మటం, అట్లా ఉండేది అనమాట. అది అట్లాగే ఆకుకూరలు కూడా వచ్చేవి, తోటకూర, బచ్చల కూర, చుక్కకూర ఉంటుంది కానీ తోటకూర, బచ్చల కూర వచ్చేవి ఎప్పటికప్పుడు. చిక్కుడుకాయలు చేలో పండేవి. చేలో అంటే అక్కడ గట్టు మీద వేసేవాళ్ళు చిక్కుడుకాయలు. గట్టి అంటే మొత్తం పొలం ఉంటే ఇంత పెద్ద గట్టు కట్టేవాడు. గట్టు అంటే మట్టి వేసేసి నీళ్ళల్లోకి వెళ్ళకుండా ఎత్తుగా కట్టేవాడు. అక్కడ మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు కూడా వచ్చేవి. అది అన్నీ వస్తాయి కాబట్టి ఇంతమంది పెరిగాం అక్కడ. అవునా? సో టోటల్ గా ఎంతమంది పిల్లలు ఉన్నారు మీరు? 9 మంది. 9 అంటే 7+2, 7 members ఫిమేల్స్, 2 members బాయ్స్. మరి తర్వాత ఇంకో 5 వచ్చారు పెద్ద అక్కయ్య పిల్లలు. సో అప్పుడు 14 kids. 14. అది తర్వాత ఎన్ని పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్దవాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు వచ్చేస్తే పెద్దకాయ పెళ్ళి అయితే వెళ్ళిపోయింది అనుకో, 9 ఏళ్ళకి మళ్ళీ 5 పిల్లలు తీసుకుని వచ్చేస్తుంది భర్త చచ్చిపోతే. చిన్నకాయ పెళ్ళి 61 చేశారు, 2 ఏళ్ళు చేశారు. పెద్దవాళ్ళు అమ్మ నాన్న ఇద్దరే. నాన్న ఏమైనా సంపాదించారు, రైతు ప్లస్ టీచర్ చేశారు. అమ్మ ఏమన్నా మా అందరికి వండి పెడతాము చేయటం ఇవన్నీ చేసుకునేది పాపం. అది